సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సరే, 21వ వచనం చదువుదాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సమాధానపడము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆయన 30 ఏండ్లు దాటిన తర్వాత యాజక పనికి అప్పగించుకొని యాజకత్వం చేస్తున్నాడు. చాలామందికి తెలియదు 30 సంవత్సరాల వరకు ఏం చేశాడా అని. మనకు కనబడుతుంది. నెమ్మదిగా దేవుని వాక్యాన్ని వెతికి చూస్తే మనకు దేవుడు కనబడతాడు. ఎట్లా అంటే, తన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆయన దేవాలయంలోకి వెళ్ళాడని, 12వ ఏట ఆయన తప్పిపోయినప్పుడు మరలా వెతుక్కుంటూ వెనక్కి వెళ్తే ఆయన దేవాలయంలో కూర్చొని ప్రధానులతో శాస్త్రులతో మాట్లాడారని కనబడుతుంది. ఆయన 30 ఏళ్ళ వరకు ఎందుకు పరిచర్య స్టార్ట్ చేయలేదంటే, ఇజ్రాయేలీల లెక్క ప్రకారం యాజకత్వంలోకి ఒక వ్యక్తి రావాలంటే 30 సంవత్సరాలు నిండాలి. అందుకని ఆయన 30వ సంవత్సరం వరకు పరిచర్య ప్రారంభించాల. మనకంటే ముక్కు తోక ఏమి తెలియదు కాబట్టి ఇక దాన్ని ఏమంటారు, లేడికి లేచిందే పొరు, కానీ ఎప్పుడు ఉద్యోగం అయితే అప్పుడు బైబిల్ పట్టుకొని పాస్టర్ అయిపోవచ్చు. దేవునికి స్తోత్రం. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మనకి, కానీ వాళ్ళకి అవకాశం లేదు. అయోగ్యంగా ఎవడైనా బైబిల్ పట్టుకుని నేను యాజకుని అని చెప్తే రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇప్పుడు అవకాశం లేదు, అందుకని అందరు యాజకులు అయిపోతున్నారు. ఆ 30వ ఏట 31వ సంవత్సరం ప్రారంభించిన ఆ సేవలో తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదిగో, ధన్యులుగా బ్రతకాలంటే ఇలా ఉండాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, పరలోకం ఇలా ఉంటుంది అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. దేనికయ్యా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడంటే, ఇదిగో ఒక మనిషి భక్తి చేస్తున్నాడు కదా, జాగ్రత్తగా భక్తి చేస్తున్నాడు కదా, ఆ భక్తులకి యేసయ్య చెప్పే మాటలు రాజకీయ నాయకులకు కాదు, కులస్తులకి మతస్థులకు కాదు, అప్పటికే పెరిగి పెద్దవారై సంత వీధులలో వందనాలు కోరుకొని నీళ్లు టెంగిలేసుకొని తిరిగే యాజకులకు కాదు, పరలోక రాజ్యం రావాలని భక్తి చేస్తున్న భక్తులకి యేసయ్య చెప్తున్న మాట. ఈరోజు చాలామంది కూడా భక్తి చేస్తూ ఉన్నారు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? గుణదలకి వెళ్ళి గుండు కొట్టుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాప్తిస్మాలు తీసుకోవాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలి, చందా ఇవ్వాలి. ఏంటేంటో మనసులో అనుకొని వాళ్ళు అనుకున్నవి నెరవేర్చుకుంటూ నేను భక్తి చేస్తున్నాను అనుకుని భ్రమపడుతున్న భక్తులకి యేసయ్య మాటలు సుత్తె దెబ్బ లాంటివి, అగ్ని లాంటివి, బల్లెముతో పొడిచిన బల్లెపు పోటు వంటివి, ఇంకా చెప్పాలంటే చెట్టు వేరిన ఉంచిన గొడ్డలి వంటివి ఆయన మాటలు. ఏమని చెప్తున్నాడంటే, నరహత్య చేయవద్దు అన్నాడు. అందరూ అనుకున్నారు నరహత్య చేయొద్దు అంటే మేమెందుకు నరహత్య చేస్తామయ్యా, మాకేం పని నరహత్య చేయడానికి, అయినా ఇప్పుడు నువ్వు చెప్పేది ఏముంది? మోషే ఎప్పుడో చెప్పాడు, చెప్పలే 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు, 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదని చెప్పాడు కదా, మేమెందుకు చేస్తాం? అక్కడ అంటాడు యేసయ్య, నరహత్య చెయ్యవద్దు అని నేను మీతో చెప్తున్నాను. ఈ మాట మీ పూర్వీకులతో కూడా చెప్పబడి ఉన్నది కదా, మీ పూర్వీకులతో కూడా నరహత్య చేయవద్దని చెప్పబడి ఉంది కదా, అందుకని మేము నరహత్య చేయట్లేదయ్యా అన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, ఇప్పటిదాకా నరహత్య చేయొద్దని మోసే చెప్పాడు, ధర్మశాస్త్రం చెప్పింది, రాజ్యాంగం చెప్పింది, మీరు ఎవరిని చంపట్లేదు, నరహత్య చేయట్లేదు. ఒకేళ్ళు చేసినోడు ఎవడనుంటే శిక్ష వేస్తున్నారు, వాడిని మరణశిక్ష వేస్తున్నారో, ఉరి శిక్ష వేస్తున్నారో, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారో, ఇజ్రాయేల్లో నుంచి కొట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు నరహత్య చేసిన వాడికి, చేయొద్దని చెప్పిన వాడికి. అయితే ఇప్పుడు ఆ నరహత్య గురించి నేను మీతో చెప్పినదేమనగా, ఇప్పటిదాకా చేసిన భక్తి ఆపి ఇప్పుడు నేను చెప్పే భక్తి మొదలు పెట్టండి అన్నాడు. దిమ్మ తిరిగింది. మోసే కంటే గొప్ప మాటలా, ధర్మశాస్త్రం కంటే గొప్ప మాటలా, ఇంకా విలువైన మాటలా? ఏం మాటలయ్యాయి చెప్పు. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు
విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు. అబ్బో, నరహత్య చేయక్కర్లేదంట. వాడి అంటే చాలంట. అక్క వినపడుతుందా? ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మరొక్కసారి నాకు రివిజన్ అయింది మైండ్ మొత్తం. పడవక్కర్లా, సుత్తితో కొట్టి బండతో కొట్టి సంపక్కర్లా, వాడి మీద కళ్ళు ఉరిమి చూసి పళ్ళు కొరికితే చాలు. ఈ లెక్కన మనం ఒక్కలం కూడా పోయేటట్లేము. కోపపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అల్లుళ్ళు చెప్పండి. కోపం మనకు చుట్టం. అదేందో మన చుట్టూ వైఫై లాగా తిరుగుతూనే ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు కోపం వస్తుంది, బట్టలు ఉతికేటప్పుడు కోపం వస్తుంది, మనుషులతో మాట్లాడేటప్పుడు కోపం వస్తుంది. ఒక్కొక్క మనిషి అయితే మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. చిన్నదాని కోపం, పెద్దదాని కోపం, అన్నదాని కోపం, ఆనందాని కోపం, చూసిన కోపమే, చెప్పిన కోపం, ఏం చేసిన కోపమే. మరి ఆయన ఏమంటాడంటే కోపపడద్దు, కోపపడువాడు వ్యర్థుడా అని మాట్లాడతాడు. ఆ కోపంలో పాపం చేస్తాడు. ఆ పాపానికి ప్రతిగా నరకం. కోపమే మనిషికి, కోపమే పాపానికి దారి తీస్తుందంట. అందుకే కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సంపక్కర్లా, సహోదరుని మీద చెడ్డ సాక్ష్యం చెప్పి, అబద్ధం చెప్పి, లేనిది చెప్పి, కల్పించి చెప్పి, వాడు చెడ్డవాడిగా చిత్రీకరించి మాట్లాడి వాడు ద్రోహి అని ఎంచడమే పాపం, నరహత్య. ఇప్పుడు మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం ఎవరి గురించి అటు మాట్లాడాం? ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు నాలుగో వ్యక్తి లేనప్పుడు వాడు ఎంత చెడ్డవాడో ఆ ఇద్దరికి వివరించి చెప్తా ఉంటారు. ఒక్కొక్కరు అయితే అసలు అబ్బో ఎంత సినిమా కూడా సరిపోదు, ఆ రేంజ్లో చూపెత్తుంటారు ఆడు చెడుతనం అంతా. వాడు చెడ్డోడు మంచోడు తర్వాత సంగతి ఆయన పక్కన పెట్టుకొని చెప్పరాదా? ఇక మా ఈడు చేశాడు ఈ దుర్మార్గుడు అని అప్పుడు చెప్పరాదా? అప్పుడు అది మంచో చెడు తేలుతుంది, ముఖం పగులుతుంది. అప్పుడు చెప్పరు. లేనప్పుడు పక్కన పెట్టుకొని ఇంత చేశాడు, అంత చేశాడు, అట్ట చేశాడు, అట్టన్నాడు, ఇట్టన్నాడు, ఎన్ని మాటలు చెప్తామో. బై గాడ్స్ గ్రేస్ మనకు దేవుడు ఈ వాక్యం ఇచ్చిన, మనం తప్పించబడ్డానికి అవకాశం దొరికిన సైతాను అనే మన పెద్దన్నయ్య, మన పెదనాన్న, బైబిల్లో రాసిందిలే, అబద్ధానికి జనకుడు. చెప్పండి, జనకుడు అంటే తండ్రి. జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? సైతాన్. అబద్ధం చెప్పేవాడు ఎవడు? సైతానుకా బేట, సైతానుకా బచ్చా. తెలుగులో చెప్తే బాగోదని హిందీలో చెప్పా. అబద్ధం చెప్పేవాడు సైతాన్ కొడుకు, సైతాన్ కూతురు. ఇప్పుడు వీళ్ళు అబద్ధాలు చెప్పుకొని సైతాన్ గాడి మనసు మార్చుకొని ఒకవేళ ఈ అబద్ధము ద్వారా అవతలవాడు ప్రేరేపించబడి వాడిని కనుక మీద పడి చంపాడనుకో, ఈ నరహత్య కారణం ఎవరు? చంపినోడు కాదు, చెప్పినోడు, ప్రేరేపించినోడు. అందుకే ఇప్పుడు నేరాలు చేస్తున్నారు, టీవీలో నేరాలు చేస్తున్నారు. చంపినోడిని పట్టుకుంటారు, వాడిని 4 దెబ్బలు కొట్టగానే ఎందుకు చంపేవారు అంటే పలానాడు చంపమంటే చంపానంట, పోయి వాడిని పట్టుకొస్తుంది. శిక్ష వాడి మీద కూడా వెళ్ళిపోద్ది. అంటే పంచుకోవటం, పాపాన్ని పంచుకోవటం అన్నమాట. ఇప్పుడు యేసయ్య అంటాడు నరహత్య చేయవద్దని ఆయన చెప్పాడు. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే బాప్తిస్మం పొంది పరలోక రాజ్యం రావాలని ప్రయాణం మొదలు పెట్టారో, ఇక మీరు మీ ఇరుగు పొరుగు వాళ్ళ మీద కోపపడటం ఆపండి. వాడు ద్రోహి అని, అన్యాయస్తుడని, అక్రమస్తుడని, అది మంచిది కాదు, ఇది మంచిది కాదని ఇలాంటి మాటలు చెప్పకండి. ఎదుటి వాళ్ళ మీద కోపపడకండి. అది లెక్క. అందుకేనేమో మన పితరులు చెప్పులు దండలేసి పేడతో కొట్టినా, చెప్పుతో కొట్టినా, రక్తం వచ్చేటట్టు కట్టినా, చిత్రహింసలు పెట్టినా రక్తమంతా దుడుచుకొని దేవుని ప్రేమ ఇదిగో నరులార భావంబును గానరే కేవలము నమ్ముకొనినా. పరలోక జీవం మనకు అబ్బుతుందంట. కేవలం ఆ ప్రేమకు ప్రతిగా దేవుడు నీ కోపాన్ని విరుస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న మనలో ఇంకా ఆ కోపం పనిచేస్తుందంటే సాతాను యొక్క DNA, సాతాను యొక్క వేళ్ళు ఇంకా పనిచేస్తున్నాయని అర్థం. గుర్తుపెట్టుకో, దేవుడు అంటాడు
నువ్వు తప్పు చేయొద్దు, కోపపడద్దు, దేవుని రాజ్యానికి రావాలి, పరిశుద్ధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నువ్వు పరలోకంలో ఉండాలి, నువ్వు దేవుని పోలిక, నువ్వు దేవుని మహిమ, నువ్వు దేవుని స్వరూప్యం అని దేవుడు చెప్తే సైతాను గాడు అంటాడే ఆయన చెప్పింది అబద్ధం. మరి నిజమేది? నువ్వు ఈ పండు తింటే అప్పుడు పోలికలోకి వస్తావు, అప్పుడు దేవతలాగా మారిపోతారని సాతాను గారు చెప్పాడు. అక్కడ మొదలైందండి, అక్కడ మొదలైంది. చూడండి, అబద్ధం చెప్పాడు సాతాను. ఆదాం సచ్చాడా లేదా? యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు పండు తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. పండు తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. సైతాను గాడు వచ్చి ఏమన్నాడంటే, మీకు గుర్తులేదా మాట? మీరు చావనే, యేసయ్య ఏమన్నాడు? చచ్చిపోతావు అన్నాడు. వీడేమన్నాడు? సావనే చావు అన్నాడు. ఎంత తేడా ఉంది! ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అబద్ధం చెప్పినట్టు? సైతాను గాడనా? పక్క నన్ను ఒకడేమడిగాడంటే, పండు తినమన్నా చచ్చిపోతాడని దేవుడు చెప్పాడు కదా, మరి ఆదాము సావలేదు కదా తిన్న తర్వాత? దేవుడు వచ్చాడు, కాలర్ పట్టుకున్నాడు, తినగాకంటే ఎందుకు తిన్నావు అన్నాడు, కొట్టాడు, బయటేశాడు, తరిమేశాడు, బతికే ఉన్నాడుగా అన్నాడు ఒకడు. ఇప్పుడు ఈడేమంటాడంటే, అబద్ధం చెప్పింది దేవుడే, సైతాను కాదా అన్నాడు. మరి ఈడేంద్ర ఇంత లాజిక్గా మాట్లాడిండు, బైబిల్లో తప్పు ఉండదు, అబద్ధం ఉండదు, కానీ వీడేని ఇట్లా మాట్లాడాడు. నెమ్మదిగా తరచి చూస్తే ఆ మాట దేవుని వాక్యంలో రాయబడిన మాట 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎలాగున్నాయంట? ఒక్క దినము. ఆదాము బ్రతుకు దినములు ఎన్ని? 996. అంటే దేవుని దృష్టిలో ఒక రోజు కూడా బతకలా. తిన్న దినమునే సచ్చాడు. దేవుడు ఏం చెప్పాడో అది వాస్తవం. అబద్ధాన్ని చెప్పి నరహత్యకు ప్రేరేపించిన వాడు సైతాన్. అందుకే ఈరోజు అబద్ధము చెప్పుట, సహోదరి మీద ద్రోహి అని మాట్లాడట, కోపపడుట నరహత్యతో సమానం. వాడు విమర్శ దినమున తీర్పుకు లోనవుతాడు, విమర్శకు లోనవుతాడు, దొరికిపోతాడు. దేవుని సంగమా, ఈరోజు మనం ఇవన్నీ మర్చిపోయాం. ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని రాజ్య ప్రయాణంలో, ఈ భూమి మీద ఉన్న కొన్ని అవసరతల మధ్యలో చిక్కుకొని పోయి మనం ఏమనుకుంటున్నామంటే, ఈ వ్యర్థమైన ఉపదేశాలు మన చెవులో పడటం వల్ల, ఈ చిన్నదానికి ఏం కాదులే, ఈ ఒక్క మాటకే నరకానికి వేస్తాడా, ఈ చిన్న తప్పుకే మనల్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తాడంటే, నేను పలుమార్లు మీతో చెప్తా, పులిసిన ముద్దలో కొంచెం పులిసిన పిండి ముద్దంతా ఏం చేస్తుందంట? పాడు చేస్తాం. కొంచెం బలహీనత నీ బుద్ధిహీనతను తీసివేస్తుందంట. విస్తారమైన దాంట్లో తైలంలో చచ్చిన ఈగ ఒకటి పడితే అది వ్యర్థమైపోయినట్లుగా కొంచెం పాపమే పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కొంచెం అహంకారం, కొంచెం గర్వం, కొంచెం పాపం, కొంచెం కోపం, కొంచెమే ఆత్మీయ జీవితంలో నిన్ను దిగజారిపోయేటట్లు చేస్తుంది. కొంచానికే. మరి ఈ లెక్కన దేవుని రాజ్యం ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి. అందుకే యేసయ్య అన్నాడు, నా మార్గము ఇరుకైన మార్గం. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కంఫర్ట్ ఉండదు. కుర్చీలు సోఫాలు ఇక్కడ ఉండవు, ఏసీలు ఇక్కడ లేవు. ఇరుకైన మార్గం యేసయ్య మార్గం. కులం ఉండదు, మతం ఉండదు, పెద్ద ఉండదు, చిన్న ఉండదు, చదువు ఉండదు, చదువు లేని తనం ఉండదు, స్థితి ఉండదు, ఏముండదు. మందిరంలో అడుగు పెట్టగానే అందరూ సమానమే, అందరూ ఒకటే. కొంచెం కూడా కనపరచరా? ఆహా. కొంచెమన్నా ప్రత్యేకించరా? ఆహా. ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే మనం అందరం సమానమే. హల్లెలూయా. ఇది ఇరుకైనది. ఈ ఇరుకైన మార్గాన్ని తప్పించడానికి వ్యర్థమైన ఉపదేశాలు వచ్చి నిన్ను డైవర్ట్ చేస్తున్నాయి. ఆ డైవర్షన్లోకి వెళ్ళి అక్కడ ఉండి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ కొంచానికే పోతారా, ఈ వాక్యం ఎట్టుంది కదా, ఆ వాక్యం ఎట్టుంది కదా అని దేవుడిచ్చిన వాక్యాన్ని వ్యర్థమైన వాదముల చేత దారి మళ్లించి నీకు నువ్వు స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని లేఖనాలను ఆధారం చేసుకుంటావు. చాలా వాక్యాలకి కౌంటర్ ఇవ్వాలని నాకు మనసుంది, కానీ ఇక దాన్ని రేపినట్టు అవుతుందని నేను మాట్లాడట్లేదు. కూర్చోబెడితే దుమ్ము దులిపేయచ్చు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. కానీ ఇంకా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయి వాద ప్రతివాదనలు ఎక్కువ చేసుకొని ఇంకా దాన్ని ఇబ్బందికరంగా మార్చుకోవడం ఇష్టం లేక దాన్ని వదిలేసి ముందుకెళ్తున్నాయి. కానీ అలాగా అపవాది మనల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తాడు. ఎట్లా తీసుకెళ్తాడు చెప్తా. యేసయ్య ఒక మాట అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మన ప్రభు అయిన యేసయ్య ఆయన శిష్యులతో ఒక మాట చెప్తాడు.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆ ఆ ఆ ఆ చాలండి. మీరు మీ అపవాది అయిన సాతానును అనుసరించి బతుకుతున్నారు. వాడేమే మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్తున్నాడు, వాడి స్వభావాన్ని మీకు రుద్దుతున్నాడు అని యేసయ్య చెప్పారు. అమ్మా, పాస్టర్ గారు కాదు ఈ మాట చెప్పేది, ఇంకెవరో కాదు, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య ఆయన నోటితో చెప్తున్న మాట ఏమనంటే, మీరు మీ అపవాది చిత్తాన్ని జరిగిస్తున్నారు, వాని క్రియలు నెరవేరుస్తున్నారు, వాని స్వభావంతో బతుకుతున్నారు. నేను మన భాషలోకి మార్చి చెప్పాలంటే, మీరు సైతాన్ గడి వాయిస్ వింటున్నారు, సైతాన్ గడి స్వరం వింటున్నారు. మీ అంతరంగంలో దేవుడి ఆత్మ పనిచేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతి మనిషికి అంతరంగంలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ప్రతి మనిషికి ఉంటాడు. హిందువుకి, ముస్లింకి, జైనుడికి, బౌద్ధుడికి, క్రైస్తవుడికి అందరికీ దేవుని ఆత్మ ఉంది మనిషిలో. అది దేవుని ఆత్మ. ఆ ఆత్మ సత్యమే మాట్లాడుతుంది. ఆ ఆత్మ అబద్ధం చెప్పదు. ఆ ఆత్మ నిజాయితీ కలిగింది. దానికి రాజ్యాంగాలు అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు. ఆత్మకు అన్నీ తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే ఆత్మకే, సింపుల్గా చెప్తా. ఇదిగో నా చేతుకున్న వాచ్ ఒకటి ఆ టేబుల్ మీద పెట్టాను అనుకోండి. మీరు ఎవరైనా చర్చి పరిసర ప్రాంతాల్లోకి వచ్చి లేదా పైకి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వాచ్ కొంచెం బాగా కనపడింది, మీకు అందంగా కనపడింది, ఎవరు లేరు, పాస్టర్ గారు కూడా లేరు, ఖాళీగా ఉంది, ఈ వాచ్ ఎవరిదో మీకు తెలియదు, అయినా అందంగా ఉంది, ఏముంది ఎవరిదో బాగుంది కదా అని జోలో పెట్టుకున్నాను అనుకో, లోపల నుంచి దేవుడు మాట్లాడతాడు, రై వరై ఎవరిదిరా వాచే, ఎందుకు పట్టుకుని తీ అడబెట్టో. బయట నుంచి సైతాన్ గారు మాట్లాడతాడు, ఎవరు చూశారు, సైతాన్ గారు ఎవరు చూశారు, బాగుంది కదా పెట్టుకో. దేవుని ఆత్మ రే మందిరంలోకి వచ్చి నీది కాదు నువ్వు పట్టుకున్నావు, లోపల పెట్టి దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అంటదా, దేవుని ఆత్మ అంటాడు బయట పెట్టు, దాన్ని ఆడబెట్టు అని. సైతాన్ ఆత్మ అంటది పెట్టుకో, లోపల పెట్టుకో, రేపు ఎల్లుందే, ఎల్లుండి ఆడికి పోవాలా, వాచ్ ఉంటే బాగుంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరి మాటకి నెగ్గుతుంది? ఖచ్చితంగా సైతానే. వాడి మాట నెగ్గుతుంది. వాడే బలవంతుడు అవుతున్నాడు. నరహత్య పాపం, నరహత్య చేయకూడదు. కానీ నవ్వే డేస్ ఎలాగున్నాయి? ఈ మధ్య భార్యలు ఎంతమంది భర్తలు చంపారు? గిన్నీస్ బుక్లో రికార్డుకి ఎక్కించాలి ఇండియాని. కోపం వస్తే నీకు నాకు కుదరదురాన్ని తలాక్ 3 సార్లు చెబుతుపోయా. తెలుసా మీకు? అదే మన సహోదరులు ముస్లిమ్స్ ఇలాగే చెప్పుకుంటారంట ఇడాకులు ఇచ్చేటప్పుడు. 3 సార్లు తలాక్ అంటే అయిపోయా, నీ ఇల్లు నీదే, నా ఇల్లు నాదే, భలేగా ఉంది, అసలు గొడవ లేని పని, కోర్టు కూడా పోయే పని లేదు. చెప్పుకొని పెద్దల్ని కూర్చోబెట్టుకుని అయ్యి వీడితో నేను ఆగలేకపోతున్నాను, దీంతో నేను ఉండలేకపోతున్నాను, ఏదో మీ గొడవ మీరు పడి పోతే పాతిగా దాన్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడం ఎందుకు? కూర చేసుకొని తింటా. దేనికి ఇంత? నీకు ఇంత మనసు ఎక్కడి నుంచి వచ్చింది? సైతాన్ గాడు చదువుతాను నరుకో, ఫోటో గొడ్డలతో కొడితే తలకాయ ముక్కలు అయిపోయింది ఒకడికి, పండుకున్నోడిని. ఎక్కడి నుంచి వచ్చింది స్వరం? బలహీనమైన ఘట్టము స్త్రీ, అంత సీన్ లేదు, కానీ ఎలా ఇది సాధ్యం? ఇంత నరహత్య చేయడానికి ఎలా పూనుకోగలుగుతున్నారు? సైతాను స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావు, సైతాను స్వరం నిన్ను ప్రేరేపిస్తుంది. అంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అంత ఆవేశం ఎక్కడి నుంచి వస్తుంది? అంత బలహీనరాలు ఎందుకు అవుతున్నావు? సాతాను గడు ప్రేరేపిస్తున్నాడు. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఒక ఆత్మని హత్య చేయటం. ఆత్మహత్య అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న ఆత్మని నువ్వు చంపటం, నీ ఆత్మను నువ్వు చంపటం. నీ ఆత్మను చంపే హక్కు నీకు లేదు, అది దేవుడు పెట్టాడు, దేవుడే తీసుకోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆయన పెట్టాడు, ఆయనే తీసుకోవాలి. నువ్వెవరు తీసుకోవడానికి? నీకంత సీన్ లేదు. కానీ నిన్ను ప్రేరేపించేవాడు ఒకడున్నాడు, వాడి పేరే సైతాన్. వాడు జనకుడు అబద్ధానికి. నీ అబద్ధాన్ని చూపించి నీ నష్టం ఉంది, నీకు ప్రమాదం ఉంది, నీకు అవమానం ఉందని నిన్ను వాడు రెచ్చగొట్టి ప్రేరేపించి చివరికి నిన్ను తీసుకెళ్ళి నరకాండలో వేస్తాడు. మరణం వైపు నడిపిస్తాడు, ఆత్మహత్యల వైపు నడిపిస్తాడు, హత్యల వైపు తీసుకుని వెళ్తాడు. ఇలాగ నిన్ను ప్రేరేపించి బయటికి తీసుకెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే మన ప్రభు అయిన యేసయ్య వాటి వేళ్లతో సహా లేపేస్తున్నాడు. అసలు నీకు కోపమే తొలగిపోవును గాక, ద్వేషమే తొలగిపోవును గాక. ఆ మనిషిని సాతానుగాడు ప్రేరేపిస్తున్నప్పుడు చెడ్డ మనసు కలుగుతుంటుంది.
సౌలు గురించి చెప్పానే. సౌలు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. ఒకరోజు గొలియాతు వచ్చినప్పుడు గొలియాతుని ఏం చేయలేక అంతఃపురంలో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. సైన్యం అంతా యుద్ధ రంగంలో ఉన్నారు, సౌలు ఇంట్లో ఉన్నాడు. వాడేమో మీసాల మేలేసి తొడలు కొడుతున్నాడు, రారా చూసుకుందామని. రాజు అనేవాడు ముందు వరుసలోకి వచ్చి, ఏందిరా వాడి సంగతి ఏం తెలుద్దాం, కూర్చొని మాట్లాడుకోవటమా, నీకేం కావాలో తీసుకుపోరని అప్పచెప్పటమా, లేదా కొట్టుకొని వాడిని చంపి గెలిచి రాజ్యాన్ని కాపాడడం, ఏదో ఒకటి తేలిపోవాలి రాజు అంటే. సైన్యాన్ని యుద్ధ భూమిలో పెట్టి అంతఃపురంలో కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టి ఆలోచన చేస్తాడు, ఏం చేయాలరా, వాడి బలం అట్టుంది, వాడు గొడవ అట్టుంది, వాడి ఇబ్బంది అట్టుందని. మొత్తానికి దావీదు వచ్చాడు, గొలియాతును కొట్టాడు, బయటకు వచ్చాడు. TV9, NTV, సాక్షి టీవీ, సోషల్ మీడియా మొత్తం కెమెరా తీసుకెళ్ళి దావీదు మీద పెట్టింది. ఇడ్డుకోరా, గొలియాతును కొట్టినోడు వచ్చాడు, గొలియాతును చంపినోడు వచ్చాడు, వీరుడు సూర్యుడు గనుడు గొప్పోడని హైప్ చేస్తా ఉంటే అబ్బాబాబా దావీదుకు ఇక మామూలుగా లేదు. గెలిచినోడు, కొట్టినోడు, సాధించినోడు చప్పట్లు కొట్టాలంటే దావీదుకే కొట్టాలి. కానీ ఈ తతంకం అంతా జరుగుతున్నప్పుడు కొందరు స్త్రీలు పాట పాడారంట. సౌలుకు వేల కొలది జయములు, దావీదుకి తప్పేం వాళ్ళ, కరెక్టే మాట్లాడు. నువ్వు శాతగా ఇంట్లో కూర్చున్నావు కాబట్టి, రాజు కాబట్టి నీకు ఒక 1000 సుతులు అన్నాడు. గెలిచాడు, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, అందరూ భయపడ్డారు. దావీదు మూరడంత లేడు, మడిచేస్తాడురా గొలియాతు, ఊరకు చంపేస్తాడని భయపడ్డాడు. కానీ దావీదు గొలియాతును చంపేశాడు కాబట్టి 10,000 కొలది చేయాలన్నారు, తప్పులేదు. కానీ ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది జయములని పాడారో సౌల్లోకి అని ఒకడు బట్టాడు, లోపలికి వచ్చి ఊపేసిందట. ఇక సౌలు వెంటనే వికృత రూపం దాల్చాడు, విచిత్రంగా చూస్తున్నాడు. ఏందయ్యా అట్ట అయిపోయావో, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదయ్యా అంటే, ఏయ్ ఒడురా నువ్వు అంటున్నాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదయ్యా. సౌలుకి రేగుతుంది లోపల, ఏందయ్యా నీ కోపం, ఏందయ్యా నీ ఆవేశం, ఈటెందుకో, గొలియాతు చచ్చిపోయాడా, ఇంక భయం లేదు, ఏయ్ ఈటెందుకోరా, ఎందుకో దావీదుని చంపాలరా. గొలియాతును చంపడానికి సీన్ లేదు, కానీ శత్రువును మట్టు పెట్టడానికి దమ్ము లేదు, కానీ శత్రువును ఓడించి దేవుని కుమారుడే తిరిగి వస్తున్న దావీదుని చంపడానికి ప్రేరేపించబడుతున్నాడు. ఏం దానికి పట్టిన సైతాన్ అంటే నిజంగానే సైతాన్ పట్టింది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చదివితే, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చదివితే, దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా, అబ్బో ఏం పట్టిందంటే సౌలుకి, ఎప్పుడు దురాత్మ. సౌలుకు దురాత్మ బట్టి ఏమనుకుంటున్నాడంటే, నా మాట నెరవేరాలి కదా, నేను కదా రాజుని, నాకు మహిమ రావాలి, నన్ను గణపరచాలి కదా, దావీదుని ఎందుకు గణపరుచున్నారు, అయ్యో నేను అనుకున్నది చేయలేకపోతున్నానే, నాకు జరగట్లేదే అని బాధపడతా అన్నాడు. అయితే దావీదు సితార వాయించగా అతనికి పట్టిన దయ్యం వదిలినాడు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు సితారా వాయించటం అంటే అర్థం ఏంటంటే, సితారా వాయించటం అంటే ప్రార్థన చేయటం. ఆమెన్. సితారా వాయించటం అంటే ప్రార్థన చేయటం. ఈరోజు చాలామంది సితారా వాయించే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ప్రార్థన చేసే వాళ్ళు తక్కువయ్యారు. ఎంతసేపు అయినా వాయిస్తారు సితారా. సితారా అంటే సితారా యేసన్న గారు పాడతారే, సిలువ శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడిన సితారా. ఈ సితారా అయితే ఎంతమంది ఎన్ని పాటలైనా పాడతారు. ఓ సంఘం ఉంది, 80 పాటలు పాడతారంట ఆరాధనలో. ఎంత మంచి సంఘమో. ఎన్ని 50కి తగ్గేదేలే. ఇంకా టైం అర్జెంటుగా అయిపోవాలి ఆరాధన అంటే 50, మినిమం పాటలు 50, మ్యాక్సిమం అంటే 80. ఉండేదే మళ్ళీ 20 మందే. మరి ఇన్ని పాటలు ఆడబా, ఒక్కొక్కరు 10 పాడతారు, తప్పే ఉంది. 10 పాటలు పాడు తప్ప, లేకపోతే డజను పాడేస్తూ ఉండదు. ఇక అది రాగం ఉండదు, తాళం ఉండదు, ఎటు గోడ ఉండదు, పాడేస్తా పాట. సితారా వాయించడం అంటే ప్రార్థనా జీవితం. ఈరోజు చాలామంది మన దేశంలో శరీర కోరికల చేత ప్రేరేపించబడి, కోపము ఆవేశంతో మచ్చరపడి, సాతాను వాళ్ళను ప్రేరేపించిన కొలది నరహత్యలకు పూనుకుంటున్నారు. అక్షరానుసారమైన నరహత్యలు చేస్తున్నారు, ఆత్మానుసారమైన నరహత్యలు పూనుకుంటున్నారు. సంఘాల మధ్య విభేదాలు, సావుకుల మధ్య విభేదాలు, ద్వేషాలు, పగలు, కోపాలు,
గర్వం, ఈర్ష్యతో నిండిపోయినారు. లోకస్తులు కాదు, విశ్వాసులు. సంఘాలకి, మినిస్ట్రీలకి, సేవకులకి పచ్చి కట్టేస్తే బగ్గుమైనంత ద్వేషం. వాళ్ళు ఈ మాట చదవలేదా? ఈ మాట వినలేదా? మరి మాట ప్రకారం తను తాను తగ్గించుకొని ప్రేమించుకునే ఆ తత్వం ఎటు వెళ్ళిపోతుంది? ఎందుకని మనసు వస్తుంది? సాతాను అంత్య దినాల్లో ఒక్కొక్కరిని రేపుతున్నాడు. అలా రేపబడినప్పుడు సంఘాలు పాడైపోకుండా, కుటుంబాలు పాడైపోకుండా, భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ప్రాముఖ్యంగా అత్త కోడల మధ్య ఈ విషపు చూపు నిలిచిపోవాలి, ఆగిపోవాలి, సమాధాన పడాలి. ఆ వ్యక్తులంటే ఖచ్చితంగా సంఘంలో ప్రతి ఒక్కరూ సితారనే ప్రార్థన బలముగా చేయుదురుగాక. ప్రార్థన ఉజ్జీవం సంఘాల్లో లేపబడునుగాక. లేవాలి, ప్రార్థన చేసే వాళ్ళు లేవాలి, మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు లేవాలి. ఒక రోజులో ఖచ్చితంగా ఏదైనా ఒక క్షణం, ఒక సమయం నీ మోకాళ్ళ మీదకి వెళ్ళి, యేసయ్యా నా గ్రామాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడని చేతులు ఎత్తని చేతులు పరలోకంలో కనబడవేమో. నా మాట వినండి, ఖచ్చితంగా మీరు చేతులెత్తి మీ కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. రేపు భయంకరమైన నరకంలో నీ బంధువులు, నీ రక్త సంబంధులు వేలాడుతుంటే, అగ్ని కొరటాల మధ్యలో, అగ్ని కోరల్లో చిక్కుకొని ఉంటే, అప్పుడు రుద్దు సెల్లు పరలోకంలో కూర్చొని. మనసు లేదా అండి? కడుపు తరుక్కుపోతుంది. చాలా వేదనకరమైన సంగతులు, బాధించబడే అంశాలు. సైతాన్ గారు దాని మీద పడ్డాడు పోయి కరెక్ట్ టయానికి. చాలా విషయాలు చెప్పాలనుకున్నా. మల్లెపూల గురించి గందరగోళం చేశారు దేశమంతా. అటు మాట్లాడకూడదు, ఇటు మాట్లాడకూడదు, అటు చేశారు, అటు చెప్పారు, అటు చెప్పారని. ధర్మస్థల కర్ణాటకలో జరిగిన సంఘటన మీరు ఇంచుమించు యూట్యూబ్లో, అన్ని టీవీ ఛానల్లో అనేకులు చెప్పారు ఈ మాటలన్నీ. వందల మంది ఆడపిల్లలు అధికారాహంతో ప్రభుత్వాల అండదండలతో మాన ప్రాణాలు తీసి గుంటలో పూడ్చిపెట్టారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలు కాలేజ్ యూనిఫామ్లో ఉన్నారు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు, గుడికొచ్చిన భక్తులు అలాంటి డ్రెస్సులోనే ఉన్నారు. అలాగే చంపారు, కాల్చారు, యాసిడ్లు పోశారు, కత్తులతో నరికారు, మానభంగాలు చేసి పూడ్చారు. వందల మంది జీవితాలు. నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి. చాలాసేపు ఏడ్చుకున్నా. నా దేశంలోనే ఇలా జరుగుతుంది ప్రభా, ఏమైపోయింది అధికారులు, ఈ ప్రభుత్వాలు? అలాంటివి తలెత్తినప్పుడు పోలీస్ వ్యవస్థలు ఎటుపోయినాయి? ఆ కేసులు మాఫీ చేసినందుకు ప్రమోషన్లు పోలీస్ వ్యవస్థలకి, రాజకీయ నాయకులకు ప్రమోషన్లు, కోటాను కోట్ల డబ్బులు. దేని కొరకు ఇదంతా? అలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఆడబిడ్డలుంటే మనం ఎలా రెస్పాండ్ అవుతాం? కనీసం మనకు సంబంధం లేని వాళ్ళైనా ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులని. మరి నీ సహోదరుడు నరహత్య చేయబడి నరకానికి వెళ్ళిపోతుంటే, భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం, ఎస్పెషల్లీ మనం, వాళ్ళ క్షేమాన్ని గురించి చేతులు ఎత్తవలసిన బాధ్యత ఉందా లేదా? అన్నం ఎట్లా తినగలుగుతున్నారు ప్రార్థన చేయకుండా? సహోదరులు నశించిపోతుంటే స్తుతి చెప్పకుండా, కన్నీళ్ళు విడవకుండా ఏమైపోతుంది దేశం అని. కానీ ఈనాటి సంఘానికి వీటన్నిటితో పని లేదు. డబ్బులు, ఆశీర్వాదం, స్వస్థత, గర్భఫలం, నూనె ఎక్కడ పోస్తారు, నెత్తి మీద నూనె ఎక్కడ పోస్తారు, నూనె డబ్బాలు ఎక్కడ అమ్ముతారు, పండ్లకు, అరటి పండ్లకి, దానిమ్మ పండ్లకి, యాపిల్ పండ్లకి ఎక్కడ ప్రార్థనలు చేస్తారు, ఎక్కడ పోతే నీ అకౌంట్లో డబ్బులు పడతాయని ప్రవచనాలు చెప్తారు, ఎక్కడికి వెళ్తే నువ్వు ఇల్లు మీద ఇల్లు కడతావు, పొలాలు కొంటావు, స్థలాలు, ప్రవచనాలు చెప్తారు. వెతుక్కుంటూ అక్కడికి వెళ్తున్నారు. ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం? ఏం నేర్చుకుంటున్నారు? ఏం బోధిస్తున్నారు? నీకు కలిగిన వాటిని పంచమని యేసయ్య చెప్తున్నాడు, ఉన్న వాటిని చేయమని యేసయ్య చెప్తున్నాడు. మనమేమో లేని వాటిని తెచ్చుకుంటున్నాం. మనం ఆదిమ సంఘం, మన పితరులు విశ్వాసమును బట్టి అర్పించారంట. ఏం చేశారు? విశ్వాసమును బట్టి అర్పించారు. అబ్రహాం దగ్గర నుంచి, కయ్యూన్ దగ్గర నుంచి, హేబేల్ దగ్గర నుంచి విశ్వాసమును బట్టి ఇచ్చారు దేవుడికి. కానీ ఈ తరం సంఘం ఏంటో విశ్వాసమును బట్టి పొందుకుంటా ఉన్నారు. దేవుని దయ వల్ల మిలిటరీలో జాబ్ వచ్చింది, ఇంకా చర్చి లేదు, ఏం లేదు. దేవుడి దయ వల్ల పలానా ఆఫీసులో జాబ్ వచ్చింది, ఆదివారం కూడా రావాలి ఆఫీస్కి. కుదరదన్నయ్యా, అబ్బా మా మేనేజర్ బో షిట్ అన్నయ్యా. ఆ దేవుడి దయ ఎట్టయిద్ది? దేవుడి సంధి లేకుండా దేవుడి దయ ఎక్కడుంది అసలు?
దేవుడి దయ ఆత్మలు సంపాదిస్తుంది. దేవుడి దయ కుటుంబాలను కడుతుంది. దేవుడి దయ నశించిపోయే వారిని దేవుని ప్రేమ వైపు ఆకర్షిస్తుంది. దేవుని దయ కనికరమును, దయను, జాలిని కనబరుస్తుంది. దేవుడి దయ వలన 4 ఆత్మలు సంపాదించాలని చెప్పగలిగిన సంఘపు తరాలు ఈ తరములో లేపబడును గాక. హల్లెలూయా. ఉద్యోగాలు రాకూడదని, పిల్లలు పుట్టకూడదని, ఆస్తులు సమకూర్చకూడదని నేను చెప్పట్లేదండి. అవన్నీ తర్వాత మొదట దేవుని కృప కనికరం మనతో ఉండాలి. ఆమేన్. ఇలా నశించిపోయే మన దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితి, కడుపు మండిపోయింది చాలా. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే బాగుందేమో మన దేశం అనిపించింది. ఏం మారిందండి? ఏం మారింది? న్యాయం ఎక్కడుంది? మనుషులు మారారు అంతే. తెల్లోడు ఉన్నాడు, ఇప్పుడు నల్లోడు ఉన్నాడు. మార్పు ఏం లేదు మన దేశంలో. ఎవరైనా మాట్లాడితే తొక్కేయటమే, నలిపేయటమే, చంపేయటమే. ప్రవీణ్ పగడాలు కానీ చంపల, అంతే కదా. బలవంతుడే కదా. కానీ గుర్తుపెట్టుకో, ఇలాంటి బలవంతపు పరిస్థితులు అధికమైన ప్రతిసారి యేసయ్య కన్నెర్ర చేస్తానే ఉన్నాడు. అక్రమం విస్తరించిన ప్రతిసారి దేవుని కోపం రగులుతానే ఉంది. కానీ సంఘాల మీదకి వచ్చిందని నేను చెప్పట్లా. హైందవుల్లోనే ఇంత భయంకరమైన పరిస్థితులు మన దేశంలో జరుగుతున్నాయి. వారికి క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్తున్నాను. సౌలుకు పట్టిన దయ్యం అట్లాంటిది. మంచోడే, దేవుణ్ణి నమ్ముకున్నాడే, కానీ దావీదుని చంపాలన్న మనసు ఏంది? దరిద్ర బుద్ధి. కాకపోతే ఈనాడు సంఘాలు ఇట్లాంటి ఆత్మలు ఎంతమంది ఉన్నారు? దేవుని మందిరాలకు వస్తూ అత్త కోడల మధ్య పగలు లేవా? తోడు కోడల మధ్య విభేదాలు లేవా? సహోదరుల మధ్య భేదాలు లేవా? ఎన్ని ప్రసంగాలు విన్నా అబ్బే మార్పు లేదు. సమాధాన పడే ప్రసక్తే లేదు. తగ్గించుకునే సమస్య లేదు. కామనింది అక్క, నువ్వు ఇట్లా మాట్లాడితే ఈ మాటలు ఖచ్చితంగా దేవుడు వింటాడక. నువ్వు మనుషులు ఈ క్షణం గురించి ఆలోచన చేస్తున్నావు. దేవుని దగ్గర లెక్క చెప్పాలంటే ఆమె నాతో అనింది, నేను నరకానికి పోతాను అన్నయ్య అనింది. ఈ మాట అనింది. ఇక నేను ఇంకా డిస్కషన్ ఓవర్. లేచి నిలబడ్డా, ప్రభా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి వదిలేసి వచ్చేసా. కుక్కలు చింపితే ఇస్తారా కెట్టా అవుద్ది, అట్టయింది ఇప్పుడు ఆమె జీవితం. పిచ్చిదై తిరుగుతుంది, పిచ్చిదై. ఒకసారి రా అన్నయ్య, ఏం చేయటానికమ్మా, నరకానికి వెళ్ళే వాళ్ళతో నాకేం పని? మొత్తం సంకనాగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అన్నయ్య ప్రార్థన చేయి. బాగున్నప్పుడు చెప్తే ఇంతే కదా. భక్తి చేయమని చెప్పినప్పుడు లోబడితే కదా. చాలామందికి అర్థం కాదు. జీవితం ఓ పక్క నుంచి నాశనం అవుతుంటుంది, అర్థమై సావదు. అప్పటిదాకా బాగానే ఉంటారు, ఆగుతుందిలే, బాగానే ఉంటుందిలే, నాకేముందిలే అనుకుంటారు. మొత్తం పోయిన తర్వాత అప్పుడు వచ్చి నెత్తినోరు కొట్టుకుంటే ఏమొస్తుంది? జ్ఞానం ఉండద్దా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే, ఈ బుడ్డి ఇక్కడ పెట్టావు, ఇక్కడ దాకా కరుక్కుంటే కరిగి 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 ఇక్కడ దాకా వచ్చింది, ఇక 10 నిమిషాలు పోద్దని నీకు అర్థం కాదా? దానికి ఏమైనా పిహెచ్డి చదవాలనా? నీ జీవితంలో ఏం జరుగుతుంది, 2 ఏళ్లలో నీ పరిస్థితి ఏంటి, ఆ వివేచన ఉండదా? సంఘం కదా, నువ్వు వాక్యం నీతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. జరుగుతున్న సంగతులన్నీ దైవజనుల ద్వారా బోధిస్తూనే ఉన్నాడు కదా. సమస్త విధములైన జ్ఞానం మీరు వింటున్నారు కదా. మీలో ఈ ప్రేమ స్థిరపడకపోతే, ఈ విధేయత రాకపోతే దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారు? నీ సంగతి చూసుకున్నాయా, నాది నేను చూసుకుంటున్నా కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. అనుక్షణం ఈ మాటలకు విభేదించకుండా నన్ను నేను తగ్గించుకునే మాటల ప్రకారం నడుస్తున్నా కనుకనే ఈ మాటలు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. సంఘాలకి, మినిస్ట్రీలకి, సేవకులకి, విశ్వాసులకి ఈ మాట ప్రకారం మనలో ఈ మనసు వస్తే, విభేదమైన మనసు వస్తే, సౌలుకు పట్టిన దయ్యం ఉన్నట్టే. మరి అది వదలాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా దావీదు సితార వాయించాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయుదుముగాక. నేను మరలా చెప్తున్నా, మీకు ఎవరన్నా మీ ఇంట్లోకి రావడం నచ్చలేదా, గేట్ కాడి చెప్పు, అక్క మీరు వస్తే మా ఇంట్లో పరిస్థితి బాగున్నట్లేదు, మీరు కొంచెం బయటే ఉండండి, మీకు ఏమైనా అవసరమైతే ఫోన్లో మాట్లాడండి, లేకపోతే అవసరమైతే గోడ అవతలుండి అడగండి, నేను చేయగలిగితే చేస్తా, లేకపోతే లేదని. నచ్చితే వచ్చిద్ది, నచ్చకపోతే పోయిద్ది. అట్టటోళ్ళతో నీకు అనవసరం. నువ్వు ఇంట్లో దాకా పిలిపించుకొని మూతి ముడుచుకొని దాన్ని ఏమంటారు, ఏదో అదో రకంగా ఉండి లోపలి దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఆడ కోపము, ద్వేషము, ఈర్ష్య, పగతో రగలటం ఎందుకు? ఈ పాపంతో నరకాని పోవటం ఎందుకు? అక్కడే మాట్లాడుకొని ఒకదించుకో, అక్కడే సమాధానపడు. ఎవరితోనైనా నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరితోనైనా నీకు విభేదం ఉంటే సమాధానపడి సఖ్యతగా ఉండి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో. గొడవలేని పని కదా. పైకి నటించడానికి మాత్రం దగ్గరికి రాక్క, కూసోక్క అంటివి,
వంట రూమ్లోకి వెళ్ళి తప్పేళ్ళన్నీ కింద నొక్కుతాయి. దాని మీనింగ్ ఏంటి? ఇంకా పొమ్మని లేక అది ఇది పొమ్మని లేక పొగ పెట్టడం నాకు ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద తెలిసింది. ఎట్ట తెలిసిందే సార్? బహుశా అప్పటికి గ్యాస్ స్టవ్ లేవు, కానీ నాకు అప్పుడు తెలియలా ఈ వ్యవహారం. దేవుళ్ళలోకి వచ్చి నాకు అన్ని జ్ఞాపకం వస్తాయి నాకు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు పెద్ద ఆయన వచ్చాడు అరటిపండ్లు సంచి పట్టుకొని పలకరించడానికి. పెద్దోళ్ళు మాట్లాడుకుని, అప్పుడు నేను 6th క్లాసో 7th క్లాసో చదువుతాను, అంత చిన్నోడిని. కానీ నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. కట్టెలు పొయ్యిలు కదా, కట్టెలు పొయ్యి పెట్టి ఆమంటది, వదినమ్మ బాగుందా, అత్తయ్య అదే పలకరించులు మాట్లాడుకుంటే ఏదో వాళ్ళ పెళ్లి సంబంధాల గురించి, వాళ్ళు ఏదో చేశారు ఇలా చెప్పుకుంటా ఊదులు కొట్టబెట్టి ఇట్టుతుంది. దానికి నువ్వు వదాల్సింది ఇట్టుందని ఉప్పని ఇటు వదాలా, పొగంతా ఎత్తిపోయి పోతుండే. పాపం ఆయన భుజం మీద తువాలు తీసుకొని ఊపుకుంటా బాగానే ఉన్నారు వదిన అంటా ఉన్నాడు. మరి ఆ ముసలిడికి అర్థం వేసి వచ్చిందో లేదో, ఇలా సిగ్గులేక కూర్చున్నాడో నాకు అర్థం కాల. బాగానే ఉన్నారు అంటున్నాడు. ఇదేనేమో పొమ్మని లేక పొగ పెట్టడం అంటే. ఇంకా ఎంతసేపు కూర్చుంటాడు? సరే వదిన అటు బయటికి పోయేస్తాను చెప్పి వెళ్ళిపోయి. ఈ విభేదము మనల్ని నరకానికి తీసుకెళ్తుందంట. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆ దేవుని ప్రేమ గనక యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వకపోయింటే దేవుని పిల్లలు, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా దేవుని భక్తి చేయలేం. ఒక మదర్ తెరిసా ఎంత ప్రేమ కలిగింది. రాజకీయంగా ఎదిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు బాగా ఆశీర్వదించబడ్డావని విన్నా, నా దగ్గర కొంతమంది అనాథ పిల్లలు, కుష్ఠరోగులు, విధవరాలు ఉన్నారు, వాళ్ళకి ఏ దిక్కు లేదు, ఒక పూట భోజనమే ఇబ్బందికరంగా ఉంది, ఏమైనా కొంచెం చేస్తే వాళ్ళకి సహాయం చేస్తానయ్యా అంటే, ఆయన అహంకారం నెత్తికెక్కి, ఎక్కడి నుంచి వచ్చావు పనికి మాలిందానా అని ఊచాడంట చేతిలో. ఆ చేతిలో ఉన్న ఉమ్మి చీరకెట్టి దుడుచుకొని, నేను అడిగినందుకు నాకు ఇచ్చావయ్యా, మరి అనాథ పిల్లలకి ఏమో నేను మళ్ళీ రెండో చేయి చాపిందంట. ఇది కదా ప్రేమ, ఇది కదా తగ్గింపు. మనమైతే ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలకు వెళ్ళి జాన్సన్ పాస్టరు అన్నను చూసుకుంటా, ఎట్ట చేస్తాడో చూస్తా, ఎట్ట బతుకుతాడో చూస్తా, ఎట్ట అసలు బయట బట్ట కట్టి ఎట్ట తిరుగుతాడో చూస్తా అని. ఇక శాతపడి రాదు కానీ మీకు, లేకపోతే నా చొక్కా ప్యాంట్ తీసుకెళ్ళి మొత్తం మంత్రాలు కూడా వేసేసేది. ఒక మాట అయినా, ఏదైనా ఒక మంచి చెడైనా, ఎందుకంటే అది కూడా ఉంది చెప్తా. టైం ఎంత అయింది? నేను ఈసారి మాట మీద నిలబడదాం అనుకున్నాను. రక్తం చేయం, ఇంకా 10 నిమిషాలు ఉంది, మధ్యలో డిస్టర్బ్ కాకుండా చూసు. గట్టిగా చెప్పండి. అదే 23వ అధ్యాయము 17వ అధ్యాయము 23 వచ్చింది చదువు. 17, 23. చాలండి. అక్కడ గొలియాతు కొన్ని మాటలు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి, మీ అంతు తేలుస్తాను, మీ సంగతి ఏదో చూసుకుంటాను అని. ఆ మాటలకి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. సౌలు మనసులో ఒకటి ఉంది, దయ్యము చేత ప్రేరేపించబడ్డాడు. గొలియాతు మనసులో ఒకటి ఉంది, దయ్యము చేత ప్రేరేపించబడుతున్నాడు. అయితే సౌలుకి దావీదు ప్రార్థన చేయటం వలన బాగుపడ్డాడు. గొలియాతు గురించి ప్రార్థన చేసేవాడు లేకపోవటం వల్ల చచ్చిపోయాడు. తేడా అర్థమవుతుంది మీకు? దేవుడు ఒక మనిషిని తప్పించాలనే ప్రయత్నం చేస్తాడు, కాపాడాలనే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ వ్యక్తి గురించి విజ్ఞాపన చేసే వాళ్ళు కావాలి, సితారా వాయించే వాళ్ళు కావాలి, ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు విరోధంగా లేచి దయ్యపు మనసులో ప్రేరేపించబడుతున్న వీళ్ళని దేవుడు తప్పించాలనుకున్నాడు. కానీ సౌలు అయితే తప్పించబడ్డాడు, అనుకున్నది జరగకపోయినా. గొలియాతు అనుకున్నది జరగకపోగా మరణమైపోయాడు. అలాంటి మనసే ఇస్కరియోతు యూదాలోకి వచ్చింది. యూదా మనసు సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. మీరు ఆ మాటలు చదివితే లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, 3వ వచనం 3వ వచనమే. లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనంలో యూదా గురించి ఒక చక్కటి మాట రాస్తాడు దేవుడు అక్కడ. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష గలవాడై ప్రేరేపించబడతా ఉన్నప్పుడు యూదాలో చాలు ఎవరు ప్రవేశించారంట? ఎవరిలోకి? యూదా ఎవరు?
అపోస్తులుడు, దేవుని బిడ్డ, బాప్తిసం పొందినాడు, దేవుణ్ణి ఆరాధించేవాడే. మనం అనుకోవడానికి లేదు నేను భక్తురాలిని, భక్తుణ్ణి, నాదంతా కరెక్టే, నాలో అసలు తప్పులే లేవని నువ్వైనా నేనైనా అనుకోవడానికే లేదు. సైతాన్ గాడు ఎప్పుడు ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎట్ట ప్రేరేపిస్తాడో తెలియదు. నాకు ఇప్పటికీ అర్థం కాల. యేసుప్రభు సేవ చేస్తూ ఉన్నప్పుడు సంచి మొత్తం యూదాకే ఇచ్చాడు, వాడి బలహీనత ఎరిగి. మా చచ్చిపోయిన మొసలిదే, అయ్యా ఒక 1000 రూపాయలంటే ఇయ్యా అంది. నేను 1000 ఇస్తాను, నువ్వేం చేస్తావు అన్నా. ఏం చేయను, సంచిలో పెట్టుకుంటా అందే. మరి అంత దాన్ని నీ దగ్గర ఎందుకు, అదేం పిల్లలు పెట్టిదా, ఊరక దగ్గర ఉంటే బాగుంటుందని ముసలిదాని ఆశ. ఆ ముసలు చాలామంది ముసలు అలాగే అడిగారు నన్ను, నీకెందుకే ముసలి డబ్బులు అంటే, ఆ ఊరక దగ్గర ఉంటే బాగుంటుందని అన్నారు. అట్లాంటి మనసు, ఆ ముసలి మనసు ఈడికి ఉంటుందేమోనని యేసయ్య డబ్బులు సంచయించాడు, దగ్గర పెట్టుకోరా, ధైర్యంగా ఉంటా, డబ్బులు నీ దగ్గర ఉన్నాయని. అయినా వాడికి ధనాపేక్ష చావల. అప్పుడు ఆ దయ్యం యోధాలోకి వచ్చిందంట. ఇక అంతే, దయ్యం ఎప్పుడైతే యోధాలోకి వచ్చిందో ఇంకా అది సాలక ఇంకా ప్రేరేపించబడ్డాడు. యేసు ప్రభుని లంచానికి అమ్ముకోవడానికి వెళ్ళాడు. యాజకుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు. 30 వెండి నాణేలకు యేసు ప్రభుని అమ్ముకున్నాడు. యేసు ప్రభుని భక్తిని, విశ్వాసాన్ని, నీతిని, యథార్థతని, పరిశుద్ధతని డబ్బు కోసం, సుఖం కోసం అమ్ముకున్నాడు. బాగున్నాడా? చచ్చిపోయాడు. మనలో కూడా చాలామందికి ఈ సాతాను ప్రవేశించడం వెంటనే మనలో ఇలాంటి మనసు వచ్చేస్తుంది. చచ్చిపోవాలని, చంపేయాలని అంటే కత్తులతో నరకాలని కాదు. కత్తులతో సంపటం అంటే కత్తులతో నరకటం కాదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం చదవండి. 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూడు. భక్తిహీనుల మాటలు, 18వ వచనం చాలండి. ఎలాంటి మాటలంట? కత్తిపోటు. ఒక్కొక్కరు మాట్లాడతారు, మరి అంత పిహెచ్డి చేస్తారు, మరి వాటిలో మాటలతోనే చంపేస్తారు. అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఆ మాటలు వింటున్నప్పుడు. కత్తిపోటు వంటి మాటలు అంట. భక్తిహీనుల మాటలు నరహత్య చేస్తాయండి, నరహత్య చేస్తాయి భక్తిహీనుల మాటలు. నరహత్య అంటే అదే, మాటే. నీ మాటలు చంపుతాయి, మనిషిని చంపుతాయి. అలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. ఇది నరహత్య. యేసయ్య చెప్పిన నరహత్య ఇదే. మనిషి పీకలు కోయటం కాదు, మనుషులు చంపటం కాదు. యేసయ్య చెప్పిన నరహత్య నీ సహోదరుడి మీద విరోధంగా మాట్లాడటమే. కత్తిపోటు వంటి మాటలు నీ సహోదరుడి మీద నువ్వు మాట్లాడటమే నరహత్య. రక్తము ఓడకుండా, కత్తి దూయకుండా చంపుతారు మనిషిని మాటల చేత. చాలామంది ఫ్యాన్ కురేసుకొని వస్తారు, పురుగుల మంది దాకా వస్తారు. వాళ్ళు చీటీ చూసినప్పుడు చెప్తారు, పలానోళ్ళు ఇట్టు అన్నారు, ఆ మాటలకు మనస్తాపం చెంది నేను చచ్చిపోతున్నాను అంటారు. ఎవరు చంపారు ఇప్పుడు ఆయన్ని? మాటలే. అందుకే తొందరపడి మాట్లాడొద్దు. విస్తారమైన మాటలో ఏముంటుందంట? దోషం ఉంటుంది. మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు, అంతా తెలిసినట్టు మాట్లాడకూడదు. అందుకే మౌని జ్ఞాని. తొందరపడి మాట్లాడడానికి మనం ఆతుర పడకూడదు, వినడానికి వేగిరపడాలి. ఇది జ్ఞానం కలిగిన లక్షణం. కానీ తొందరపడి మాట్లాడతాడు. యేసయ్య ధర్మశాస్త్రంలో ఆయన మోషేతో రాయించినప్పుడు కూడా చెప్తాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, ఇదిగో అబద్ధము చెప్పు మాటలంట మనుషుల్ని చంపేస్తాయంట. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం, అబద్ధమునకు దూరముగా ఉండుము, చాలా అబద్ధమునకు దూరంగా ఉండు, నిరపరాధుని నీతిమంతుణ్ణి చంపకూడదు. అబద్ధం అంటున్నాడు, చంపకూడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పే అబద్ధం వలన ఒక నిరపరాధి, ఒక నీతిమంతుడు చచ్చిపోతాడు. ఒక ఆత్మీయుడు చచ్చిపోతాడు, ఒక సేవకుడు చచ్చిపోతాడు, ఒక విశ్వాసి చచ్చిపోతుంది. ఆత్మీయతలో చస్తే చాలు, నువ్వు నరహత్య చేసినట్టే. తొందరపడి మనం మాట్లాడకూడదు ఏ మాటలు కూడా, ఎవరితో కూడా, ఎవరిని బట్టి కూడా. దేవుడు మనకిచ్చిన స్థితిని కాపాడుకుని మన భక్తుల ముందు కొనసాగాలి. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడాలి. అందుకు దేవుని వాక్యం మనం ఆధారం చేసుకొని
ఆ మాటల ప్రకారం బ్రతకాలి. అందుకే ఇలాంటి మాటలన్నీ వినబడుతున్నాయి కనుక సభ్య సమాజంలో దైవజనుడైన పౌలు తిమోతికి ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాసి చెప్తాడు. తిమోతి, నువ్వైతే ఇలాంటి మాటలు వినబడుతున్నప్పుడు నీ జీవితాన్ని ఇలా కట్టుకో, ఇలా కాపాడుకొని. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తిమోతికి ఒక చక్కటి మాట సెలవిస్తాడు. చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. తమను తామే పొడుచుకొనిరి. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును దేవుడట్టి కృప మన సంఘానికి దయచేయను గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను సమృద్ధిగా సంఘములో స్థాపించను గాక. గట్టిగా చెప్పండి. ఇప్పటికైతే మన పరిచర్య గురించి బయట టాక్ సూపర్గా ఉంది. అమ్మలారా, అక్కలారా, ఈ మాట మీద నిలబెట్టండి. అల్లరా స్తోత్రం, హల్లెలూయా. మంచి సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా నాకు ఘనత కలుగుతుంది. రాబోయే రోజుల్లో మీకు కూడా అది ఘనతగా మారుస్తాడు దేవుడు. ఇప్పటికే చాలామంది మేము పలానా చర్చ అంటే తెలియని గౌరవ మర్యాదలు ఇస్తున్నాం మన విశ్వాసాలకి. నన్ను బట్టి మీకు, మిమ్మల్ని బట్టి నాకు, పరిసర ప్రాంతాల్లో ఈ ఘనత స్థిరమగును గాక. దైవజనుడు సంఘానికి లేఖ రాసి చెప్తున్నాడు. ఇదిగో, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. డబ్బు పిచ్చి పట్టకూడదు. డబ్బు అవసరం, డబ్బు సంపాదించాలి, ఆస్తిని సమకూర్చాలి, కానీ పిచ్చి పట్టినట్టు పరిగెత్తకూడదు. దానికోసం 24 గంటలు. కొంతమంది పరిగెత్తారు, చెప్తే బాగోదేమో. నేను ఒక మంగళ కొట్టుకు వెళ్తా. ఆ మంగళ సార్ నెత్తి మీద కత్తెర పెట్టి, సార్ మా కంపెనీలు చేరు సార్. ఏంది నీ కంపెనీ? అదే నా సబ్బు రుద్దుకో, నా షాంపూ పోసుకో, నా ఇల్లు తుడుచుకో. నువ్వు గుడ్డలు ఉతకాలంటే నా పేస్ట్, అది అన్ని పేస్ట్లు, సబ్బులు ఎన్ని ఉంటాయి అవి వాడు సార్ అన్నాడు. ఎందుకయ్యా అన్న. ఇది చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్, సూపర్గా ఉంటుంది సార్ అన్న. సరే కానీ రేట్లు ఎట్లా ఉన్నాయి అన్న. మామూలు రేట్లే సార్, కోల్గేట్ పేస్ట్ అంతా ఇది కూడా అంతే, సంతూర్ సబ్బు అంతా ఇది కూడా అంతే, అంత సమానమే సార్ అన్నాడు. సరే నాకు ఇస్తే నీకేంది లాభం అన్న. నాకు చాలా లాభం వస్తుంది సార్ అన్నాడు. మరి నీ లాభాన్ని తగ్గించుకొని ఇస్తావా? ఇస్తా సార్ అన్నాడు. ఎంత సంపాదించావు అన్న? ఇక చెప్పాడండి, మొన్న 10,000 చెక్కు వచ్చింది, మొన్న 20,000 చెక్కు వచ్చింది, మొన్న 50,000 చెక్కు వచ్చింది. అసలు నా పైన ₹1,00,000 చెక్కు వస్తుంది, ఆ పైన 4 లక్షలు చెక్కు వస్తుంది, ఆ పైన 10 లక్షలు. సబ్బు రుద్దుకుంటే 10 లక్షలు ఎట్ట వస్తున్నాయి రా? సబ్బు రుద్దుకొని షాంపూ వేసుకుంటే వాడు 10 లక్షలు, 9 లక్షలు, 8 లక్షలు. ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఏమో సార్ వస్తున్నాయి సార్ అన్నాడు. ఒకరిని చూపించాడు. ఇదిగో సార్ మొన్నటి దాకా ఆటో తోలాడు సార్, ఇన్ని లక్షలు చెక్కు, అన్ని లక్షలు, నెలకింత వస్తుంది సార్ అన్నాడు. నాకు కొంచెం అబ్బా అనిపించింది, ఇన్ని లక్షలు తీసుకుంటున్నాడా అనుకున్నా. అయ్యా, నాకు విశ్వాసులు సబ్బులు షాంపులు తెచ్చేస్తుంటారు, వాటితోనే నాకు కాలం గడిచిపోతుంది, నాకు అంత అవసరం రాలేదంటే కొన్ని ఇచ్చాడు రుద్దుకోమని తెచ్చిపెట్టా. ఈ 10 లక్షలు చెక్కు తీసుకున్నాడు. సడన్గా ఒక రోజు వచ్చాడు, 6 నెలల తర్వాత కనపడ్డాడు. నువ్వు చెప్పింది నేనే కదా అన్న. నేనే అన్న. వందనాలు అన్న అన్నాడు ఆయన. వందనాలు అన్న. ఏం చేస్తున్నావు అన్న? అదే పొదిలి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నా అన్నాడు. ఏం చేస్తానంట? 10 లక్షలు చెక్కు తీసుకున్నాడు, పెట్రోల్ కొట్టి. ఎంత అవమానం! ఏందన్నా అన్న? అంత పోతుందే లేన్న మోసంగానే అంటున్నాడు సింపుల్గా. మరి ముందేమో కోతలు కోసి మీసాలు మేలేతువే, ఇప్పుడేందన్న? అయిపోయింది, వస్తుంది. ఇంకొక ఆయన, ఇంక చెప్పకు, చాలామంది ఉన్నారు ఇక్కడే ఈ లోకల్లోనే. ఇంకొక ఆయన పన్ను వదిలేసి, చేతి పనులు వదిలేసి, అన్ని వదిలేసి 24 గంటల బండి గరగర తిరిగాడు. 4 నెలలు తిరిగాడు. దమ్మిడు ఉపయోగం లేదా? మళ్ళా పోయి ఏడ పని దొరికిద్దా అని ఎత్తుకుంటున్నాడు ఆడేట. ఎందుకురా నీకు అంత ఆవేశం? లక్షలు వస్తాయని. దీన్నే ధనాపేక్ష అంటారు. నీ కష్టార్జితంతో నువ్వు సుఖంగా ఉండు. దేవుడు నీకు ద్వారాలు తెరిచినప్పుడు నీ ద్వారా, నీ పిల్లల ద్వారా హెచ్చించబడే స్థాయికి వెళ్తావు. నేను ఎట్లా కనపరచాలో ఆయనకు తెలుసు. మీరు ఏ సైన్ తక్కువ అంచనా ఎత్తున్నారు. అసలు గొర్రెలు కాసుకునేవాడు రాజేందండి. వాడికి ఆ వ్యూహాలు ఎట్లా తెలుసు? అసలు మన రాజ్యాంగంలో, ఈ రాజ్య పరిపాలనలో, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పరిపాలన వ్యవస్థలో ఎన్ని శాఖలు ఉంటాయో తెలుసా? ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయో తెలుసా? ఆర్టీసీ డ్రైవర్, బస్సు తోలేవాడు ఒకడు ఉంటే వాడి పైన అధికారం ఒకడు, వాడి పైన అధికారం ఒకడు, వాడి పైన అధికారం, వాడి పైన కమిషనర్ ఒకడు. మెడికల్ మందులు ఇచ్చే నర్సు దగ్గర నుంచి ఒక వ్యవస్థ, డాక్టర్ల దగ్గర నుంచి ఒక వ్యవస్థ, పేషెంట్ల దగ్గర నుంచి ఒక వ్యవస్థ. ఎన్ని వ్యవస్థలకి, శాఖలకి ఎక్కడ మూలం?
ఎన్ని డిపార్ట్మెంట్లు. వీళ్ళందరికీ పోలీసులు భయం అయితే పోలీసులకి ఏసీబీ భయం అయితే, ఏసీబీకి సిబిఐ భయం అయితే, సిబిఐకి సిఐడి భయం అయితే, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి. మనిషికి అర్థం కాదు, తెలియని గందరగోళం చాలా ఉంది ఇక్కడే. వీటన్నిటి మీద దావీదును రాజుని చేశాడు. దావీదుకి ఏం తెలుసు? ఏమీ తెలియదు పాపం. కలెక్టర్ వచ్చి ఏం మాట్లాడాలనుకో, దావీదుకి ఏం తెలుసు? అయ్యా కలెక్టర్ డబ్బా ఇంగ్లీషులో మాట్లాడుకో, నాకేం అర్థం కాల. కాదండి మన జిల్లాలో ఇట్లా ఉందట, అది ఎంత గొడవ కదరా, ఏంది చెప్పు? అదే సార్ నీళ్ళు రావట్లేదు, కాలువ తవ్వాలి, ఎంత ఖర్చు అవుద్ది? 1,00,000 ఖర్చు అవుతుందా? మంచిదేనా? ప్రజలకు ఉపయోగమేనా? అవును సార్, తీసుకెళ్ళిపో. అదే దావీదు తెలిసిన నీతి. దానికి 40 దేశాల మీద చక్రవర్తిని చేశాడు దేవుడు. మంచి మనసు ఉండాలి కదా, ఆ జ్ఞానం కూడా దేవుడే ఇస్తాడు. మనం తాపత్రయపడి పరిగెత్తాల్సిన పనిలా. నీకేం కావాలో ఎట్ట కావాలో ఇస్తాడు, ఆయన ఇస్తాడు. లక్షల జీతాలు కావాలి ప్రభు, తీసుకో, కిమ్స్లో పోయి కడతా ఉండవు. బాగుంటుందా? తెలివితేటలన్నీ ఉపయోగించి డబ్బులు తెచ్చుకోవటం, వడ్డీలు కట్టడం, చీటీలు కట్టడం, హాస్పిటల్ కట్టడం, ఎవడో వచ్చి నిన్ను మోసం చేయటం అవసరమా? నీకున్నదే గుర్రుగా దీన్ని కాలు తప్ప పండుకొని సాయంత్రానికి అనా పోవటం ఉందా అంటే ఎంత బాగుంటుంది. అల్లుళ్ళు చెప్పగట్టిగా ఎంత ఉద్యోగం ఉంటుంది. కడుపు నిండా తిన్నావు, కదలకుండా కొట్టడానికి వచ్చావు, ధైర్యంగా ఉంటుంది, దేవుని పని చేస్తావు. లేని దాని కొరకు అడియాశలతో పరిగెత్తడం ఎందుకు? అందుకే దేవుని విషయంలో, భక్తి విషయంలో, సహోదరుల విషయంలో నరహత్య లాంటి స్వభావం నీ మనసులో ఉందేమో, వస్తుందేమో పరీక్షించుకొని దాన్ని కూకటి వేళతో తీసివేయాలేస్తున్నాము. అప్పుడు దేవుని ప్రేమను బట్టి, దేవుని భక్తి, దేవుని నీతి, దేవుని విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రమోట్ అవుతావు, దేవుని ఎదుట నిలబడతావు. అప్పుడు నీ భక్తిని మెచ్చి మేకలకి గొర్రెలకు తీర్పు తీర్చినప్పుడు నిన్ను గొర్రెల గుంపులో సపరేట్ చేస్తాడు, మేకల గుంపును సపరేట్ చేస్తాడు. నువ్వు నమ్మకమైన విశ్వాస గుంపులోకి వస్తావు, ఆయన సింహాసనానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అంతేగాని ఏదో భూమి మీద ప్రభుని నమ్ముకున్న వాళ్ళకొక దేవుడు, వీళ్ళకొక దేవుడు, మనకొక దేవుడు, మన దేవుడు యేసు ప్రభు అని చెప్పుకోవటానికి కాదు. యేసయ్య గుడికి వెళ్ళాం, సందా వేసాం, ప్రార్థన చేసి వెళ్ళిపోయాం, దానికి కాదు యేసయ్య. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చిన నీవు దేవుని వాక్యం అనే కత్తి మొలిసిన ప్రతి మొలకని తెంచిపడేయాలంతే. ఎక్స్ట్రా రూట్స్ అంటారు వాటిని, వేళ్ళు, అనవసరమైన వేళ్ళు నరికేసేయాలి వాటిని. ఆ పనికి మాలిన్యన్ని తీసేసుకొని మరలా రీఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీరు సర్వీస్ చేసుకుని వెళ్ళిపోవాలి సున్నామూల. హల్లెలూయా. బండ్లు కార్లు తోలుకునే వాళ్ళకి ఆయిల్ అంతా వాడి నల్లగా అయిపోద్ది, మడ్డ ఆయిల్ అయిపోయింది. ఫ్రెష్గా ఉండాల్సిన ఆయిల్ అది దాంట్లోంచి పొగ ఎక్కువ వస్తుంది, ముందుకు వెళ్ళదు, పెట్రోల్ ఎక్కువ అయిపోతుంటుంది. ఏందిరా దీనికి ఏమైందిరా, సర్వీస్కి పంపించు. అక్కడికి వెళ్ళగానే ఆయిల్ మారుస్తాడు, అన్ని మారుస్తాడు, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్లు మారుస్తాడు, చైన్ టైట్ చేస్తాడు, మళ్ళీ నీట్గా చేసి ఆయిల్ పోసి బయట పెట్టగానే రయ్యి దూసుకొని పోతుంటుంది సర్వీస్ చేసిన ప్రతిసారి. ప్రతి ఆదివారం ఆధ్యాత్మికమైన సర్వీస్ అవ్వాలి రక్తం వచ్చి. హల్లెలూయా. ఇది ఉద్యమం. అంతేగాని ఆత్మ సంబంధమైన వాక్యం వినబడినప్పుడు మనల్ని మనం మార్చుకొని దిద్దుకొని ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేయకుండా, సరి చేసుకోకుండా, అందరితో సఖ్యమైతే అందరితో ప్రేమగా మాట్లాడకుండా అహంకారంతో వెళ్ళిపోయామనుకో చాలా ప్రమాదం. దేవుని వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి ఆ మాట. కీడు చేయడానికి యత్నించుచు ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు. అబ్బో అమ్మో, ఈ మాట చూసారా? తప్పు చేయాలని ప్రయత్నం చేసి వ్యాజ్యమును బట్టి ఇతరులుగా, అంటే నీకు నోరు ఉంది కదా అని, నీకు తెలివితేటలు ఉన్నాయని, నీ దగ్గర డబ్బు ఉందని, నీ మాట 10 మంది వింటున్నారని, నీకేదో కాస్త సమకూర్చుకున్నావని, నీ మాట చెల్లిద్దని వ్యాజ్యమును బట్టి పక్కనోడు పక్కనామె పనికి మాలిందని చేస్తావంట. ఈ మాట యొక్క అర్థం అది. అలా చేసి గుమ్మములో నిన్ను గద్దించు వాడిని పట్టుకోవాలని వారికి ఉరి పెడతావంట. ఈ కుందేళ్ళకి ఉచ్చు పెడతారే అంటే నాకు
ఈ పాస్టర్ గారు ఈ రకంగా మాట్లాడుతుంటే దొరకడా దొరక్కపోతాడా, గద్దించువానిని పట్టుకొన వలనని ఉరినొడ్డుచు మాయ మాట చేత నీతిమంతుని పడద్రోయ చూసేవారు నరకబడతారంట, నరకానికి వెళ్ళిపోతారంట. అదే నరకబట్టం అంటే. భూమి మీద తీసేస్తుంది దేవుడు, నరకానికి వెళ్ళిపోతారు. వారికి నిత్య జీవం లేదు, నిత్య నరకం. అందుకని మనం ఏం చేయాలి? అలాంటి గద్దింపు మాటలు మనకు వినబడినప్పుడు దిద్దుకొని సరి చేసుకోవాలి, కానీ ఛాన్స్ కోసం చూడకూడదు. నాకు కూడా ఛాన్స్ రాకపోద్దా. ఎక్కువ భార్య భర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తటి భర్త ఏమన్నా అన్నాడు అనుకో, ఈసారి దొరక్కపోతావా, దొరక్కాడిపోతా నీ చుట్టే తిరిగేది. భర్త ఏమన్నా భార్య అంటది, భార్య ఏమన్నట్టు భర్త కూడా ఈసారి దొరక్కపోతావా. ఏం చేస్తా? దొరికించుకొని ఇది తప్పు, సరి చేసుకోవాలి, ఛాన్స్ కోసం చూడకూడదు, దిద్దుకోవాలి. వేస్తున్నాము ఎల్లు చెప్పండి. హామాను అనే ఒకడు రాజు దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. మొర్దెకై అనే ఒకతను ఆ రాజరికంలోనే ఒక సామాన్యుడు. అయితే ఈ హామాను అనేవాడికి అందరూ నమస్తే పెడుతున్నారు, సలాం పెడుతున్నారు, వంగి దండాలు పెడుతున్నారు. మరి వాడు అధికారి కాబట్టి, రాజకీయ నాయకుడు కాబట్టి అవసరాలు ఉంటాయని పెడుతున్నారు ఏమో. ఈ మొర్దెకై అనేవాడితే దేవుని బిడ్డ, ఇక ఎవరికి దండం పెట్టేది లేదు. పేదోడు రిక్షా దొక్కునేవాడు, పేపర్లు ఎరుకునేవాడు, చర్చికి వచ్చేవాడు కనపడితే అన్న వందనాలు అన్న అంటాడు. కానీ రాజకీయ నాయకులు ఆలీలు కనపడితే మాత్రం దండాలు దర్శకాలు పెట్టడం. ఆయన విశ్వాసం అది. చాలా రోషం కలిగినవాడు, పోతే ప్రాణం పోవాలి లేకపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అన్నట్టుగా బతికేవాడు. అయితే ఒకరోజు మొర్దెకైని పట్టుకొని హామాను నిలదీసి అడిగాడు, ఏంట్రా నాకు దండం పెట్టవా, నాకు తల వంచవా, నా ముందు మర్యాదగా బతకవా అంటే ఆయన అన్నాడు, అయ్యా సమస్త అధికారం యేసయ్యది, ఏదైనా దండం పెట్టాల్సి వస్తే సాగిలు పడి మొక్కాల్సి వస్తే యేసయ్యకే మొక్కుతా, కానీ నీకు నేను మొక్కకూడదు అని చెప్పాడు. ఇప్పుడు హామాన్ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చొని 4 ఏడుపులు ఏడ్చాడు. ఏందండి ఏడుస్తున్నావు, ఒకడున్నాడు వందనాలు పెట్టట్లేదు, నమస్తే పెట్టట్లేదు, నాకు చాలా షేమ్గా ఉంది. వీళ్ళ ఆవిడ ఎవడండి వాడే మొర్దెకై ప్రభు నమ్ముకున్నాడే, బాప్తిసం తీసుకున్నాడే, 24 గంటలు దేవుడు పిచ్చోళ్ళకి తిరుగుతుంటాడే వాడే. ఏమనింది, అసలు నువ్వెవరు, నీ ఉద్యోగం ఏంది, నీ రేంజ్ ఏంది, నీ అధికారం ఏంది, నీ పలుకుబడేది, కొడితే తలక లేచిపోవాలా. భార్య అంతటి తాగల. 4 స్నేహితులు పిలిచాడు, ఒరే వాడు ఇటు చేస్తున్నాడు రా. వీళ్ళు కూడా అదే మాట. వాళ్ళలో ఒకరు మాత్రం చెప్పాడు, అయ్యా దేవుడు నమ్ముకున్నాడు జోలి పోవద్దయ్యా, వాళ్ళ దేవుడు మంచోడు కాదు, వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ దేవుడు మంచోడు కదయ్యా, మన జోలు రాడు, కానీ ఆయన నమ్ముకున్న పిల్లల జోలికి పోతే మాత్రం దేవుడు ఊరుకోడయ్యా, వాళ్ళ జోలు వద్దయ్యా అని చెప్పాడు. అయినా ఎలా ఇటు మారు మనసు రాలా, ఎందుకంటే ఉరి వడ్డాలని చూస్తున్నాడు. ఏడు మొత్తానికి ఆళ్ళ మాటలన్నీ సలహాలు తీసుకొని ఉరి కొయ్య తయారు చేశాడు. ఏం తయారు చేశాడు? ఒక కొయ్య తయారు చేసి దానికి ఉరితాడు బిగించి సెట్ చేసి పెట్టాడు. ఈ ఉరికి మొర్దెకైని తీసుకొచ్చేయాలా. విచిత్రం ఏంటి తెలుసా, రాజు తన సముఖంలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథంలో చదువుతున్నప్పుడు మొర్దెకై పేరు కనపడింది. ఎప్పుడో రాజును చంపాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటే ఆ ఆలోచన మొర్దెకై తీసుకొచ్చి బొట్లకు చెప్పాడంట, మీరు రాజును చంపాలని ప్లాన్ చేస్తున్నారు, కాపాడుకోండి రా అని. దానికి ప్రతిగా మొర్దెకై పేరు గ్రంథంలో రాసుకున్నాడు రాజు. ఇప్పుడు ఆ మొర్దెకైని కాపాడాలని రాజు అనుకున్నాడు. రాజు చెప్పినట్లుగానే మొర్దెకైని గణపరిచి కాపాడి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఆ మొర్దెకై చావుకు కారణమైన వాడిని చంపండి అని రాజు శాసనం తయారు చేశాడు. సరాసరి తీసుకెళ్ళి హామాను పట్టుకున్నారు. ఎక్కడ చంపుదామని చూస్తే వాడి ఇంట్లోనే వాడి కొయ్య వాడి ఉరితాడే ఉంది. దానికేసి బిగిచ్చారు, సచ్చాడు. ఎవరు తవ్వుకున్న గుంతలో అప్పుడు పుట్టిందేమో నాకు తెలిసి ఈ సామెత. ఆయన తయారు చేసుకున్నాడు, ఆయనే పడ్డాడు. కొంతమంది గుంట తవ్వుకుంటా ఉంటారు, పాపం అనే గుంట, దాంట్లో పడతారు. శాపం అనే గుంట తవ్వుతారు, నరకం అనే గుంట తవ్వుతారు. మాటలతోటి తవ్వుకుంటారు, దాంట్లో పడిపోతారు. అందుకని ఈ అంత్య దినాలలో మనం దేవుని కోసం ప్రయాణం చేస్తున్నాం కనుక యేసయ్య మనకి ఏమి బోధించాడో, ఏమి నేర్పాడో ఆ మాటల ప్రకారం కట్టుకొని తీర్మానం చేసుకొని మనం ప్రయాణం అయిపోవాలి. దేవునికి స్తోత్ర. ఒకవేళ ఇక్కడ నీకు ఎక్కడైనా నీ అహం పనిచేసి తట్టుకోలేకపోతున్నావు అనుకో, మనకు ఆప్షన్ లేదు, తగ్గించుకోవటమే. అనే అసలు నాకు శృతి కుదరట్లేదనే కుదిరించుకోవటమే, ఇంకా తప్పదు, నేను బతకట్లా. మీరు చేసే కొన్ని పనులకి నాకు శృతి మారుతుంది, మళ్ళీ శుద్ధి చేసుకోవట్లా, సరి చేసుకోవట్లా.
తగ్గించుకోవట్లా, ప్రేమగా మాట్లాడట్లా, పెద్దలు తగ్గించుకోవాలా, మన పితరులు బతకాలా. అందరూ లోబడి బతికినప్పుడు, దేవుని ప్రేమ చూపించినప్పుడు నువ్వు నేను కూడా లోబడాల్సిందే. ఇంకా ఆప్షన్ లేదు, మనకు గొడవ లేదు అసలు. ఎందుకంటే నీకు ఆప్షన్ లేదు. భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోయేలోపు శత్రుశేషము రుణశేషం ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తా మీకు, శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. అందుకే యేసయ్య కూడా చెప్తాడు. 23వ వచనం చూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23వ వచనం. 6:23 సారీ, 5:23 సారీ. నీవు బలిపీఠము దగ్గర అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. హలో, నా తెలిసి భూమి మీద విలువైనది ఏదైనా ఉందంటే దేవుని మందిరంలో ఆరాధన చేయటమే. ఈ భూమి మీద విలువైనది. అది ఎంత విలువైందంటే, రోడ్డు మీద నీకు ఒకడు ఎదురుపడి, ఒరేయ్ ఒక డైమండ్ దొరికిందిరా, నీకు సగం ఇత్త రారా అన్నా కూడా నీది నువ్వు ఉంచుకోరు బాబు, నేను దేవుని సంధికి వెళ్తున్నానని నువ్వు వచ్చేయాలి. అంత విలువైంది ఆరాధన. అర్థమైందా? హలో చెప్పండి, అర్థమైందా? అంత విలువైనది ఆరాధన. అలాంటి ఆరాధన దేవుడు అన్నాడు విడిచిపెట్టు అని. ఎంత సింపుల్గా విడిచిపెట్టమంటున్నాడో. సరే ఏందయ్యా అంత బలమైన కారణం ఏంటి విడిచిపెట్టమని చెప్పడానికంటే, ఆ ఆరాధన నువ్వు అంగీకరించబడాలి అంటే, ఆ ఆరాధన దేవుడి దగ్గరికి చేరాలి అంటే, ఆ ఆరాధనను బట్టి నిన్ను దేవుని రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్ళాలంటే, ఆ ఆరాధనను బట్టి భూమి మీద నిన్ను ఆశీర్వదించాలంటే, మొదట ఆ ఆరాధనలో ఎవరి మీదైనా నీ మీద ఎవరికైనా విరోధమైన భావం ఉందేమో అక్కడ నీకు జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి సమాధాన పడాలంట. ఆ లెక్కన మనం ఒక పాసు చేయించుకోవాలా, నెల పాసు. చుట్టాలకి, స్నేహితులకి, అందరి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి క్షమాపణ అడిగి రావడానికి. అంతమంది ఉంటారు మా శత్రువులు. ఎందుకని మాట చెప్పాడు? ఒకవేళ నీ శత్రువు అలాగే ఉన్నాడు, టపక్కు నువ్వు చచ్చిపోయావు, పరలోకం వెళ్ళావు, ఆడు చచ్చిపోయాడు, ఆడు నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ నరకంలో ఉండి అంటాడు, అన్నో ఓ ఏసన్నో ఏంది అల్లడు వాడున్నాడే, వాడికి నాకు భూమి మీద పచ్చిగడ్డైతే బొగ్గుమంటుంది, వాడికి సమాధానమే లేదు. నీ కాడ ఎట్ట కూర్చోబెట్టుకుంటావా? అది సమాధానం ఉండే మనుషులు ఉండే రాజ్యం కదా అంటాడు. అప్పుడు నీకు ఇద్దరి సమాధానం లేదు. ఇప్పుడు దేవుడు ఏం న్యాయం చెప్పాలి వాడికి? మీరే చెప్పండి అక్కలారా. అయ్యా నీ ఒళ్ళో కూర్చున్నామా సువార్తమ్మా, సువార్తమ్మ ఎవరు లేరుగా, నీ ఒళ్ళో కూర్చున్నా సువార్తమ్మా, కాకొచ్చి పక్క వాళ్ళతో ఆమె బూతులు మామూలుగా ఉండవయ్యా, నా మీద అంత పగ, ఆమెకి అంత కోపం ఉన్నామని, అంత పగ పెట్టుకున్నామని పరలోకం ఎట్ట తీసుకెళ్ళావు అంటే ఆయన ఏం సమాధానం చెప్పాలా? అందుకని అమ్మా ఆమె పిలుస్తుంది, ఇద్దరు పోయి ఆడగొట్టుకోండి అని నిన్ను కూడా ఆడ పంపిస్తాడు. వాడిని అట్ట ఇటు తీసుకురాలేడు, నువ్వే ఆడికి వెళ్ళాలి. అందుకని మనం చచ్చిపోయేలోపు శత్రుశేషము సమూలంగా నిర్మూలమైపోవును గాక. ఏదో ఉద్యోగం చెప్పలేదే. సఖ్యమైతే అందరితో సమాధానం ఉండాలంట. విరోధం ఉండకూడదు మనకు, అసలు శత్రువు ఉండకూడదు. కొంతమందికి అసలు ఈ మాట నచ్చదు. ఒకరితో నాకు పనే లేదన్నయ్య, నా బతుకు నీ బతుకు నువ్వు బతకటానికి కాదమ్మా మనం వచ్చింది, లోకం కోసం వచ్చామమ్మా. హల్లెలూయా. ఎవరితో నాకు పని లేదు అన్న, ఎవరితో పని లేకుండా నడిపోయేది. పని అంతా లోకంతో అయితే మనకి, పని అంతా లోకంతోనే మనకు పని. మనం సంపాదించింది లోకానికి ఖర్చు పెట్టాలి, మనం బతికి లోకానికి సువార్త చెప్పాలి, 10 మందిని దేవుని రాజ్యం తీసుకెళ్ళాలి. మన పనే లోకంతో అయితే ఎవరితో నాకు పని లేదంటే అటు కుదిరిద్ది. పాపులతో పని లేదు, అయోగ్యులతో పని లేదు, ఆత్మీయులతో పని ఉంది. అది మొదటిది. రెండవది రుణశేషం. రుణం అంటే అప్పు చేసావు, 1,00,000 రూపాయలే అప్పు, చచ్చిపోయావు. నీకు అప్పు ఇచ్చినోడు నరకానికి పోయిండు, నువ్వేం పరలోకం పోయావు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, అయ్యో అది కాదు కాబట్టి నా కాడ 1,00,000 తీసుకుంటా అయ్యా అంటాడు. మళ్ళీ ధనవంతుడు అడగలా, ధనవంతుడు పిలవలా, అయ్యా లాజర్ని పంపి ఒక చుక్క నీళ్ళు ఇమ్మనయ్యా అని అడగ. అట్లాగే నువ్వు అప్పు తీసుకుని ఆడుంటావా? కనబడతాడు, అప్పు తీసుకున్నా 1,00,000 అప్పు చేసిండు అయ్యా అంటాడు. ఏమిరా నువ్వు 1,00,000 ఇవ్వాలంట కదరా అంటే, ఇవ్వాలయ్యా. ఆడ అబద్ధం చెప్పడానికి కుదరదుగా.
ఏడైతే దమాయించమాట, ఆడుచ్చినవురా, ఎప్పుడు ఇచ్చినవురా, పేపర్ తేపో, ఎవరినో చూపి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, అన్యాయం చేసి నోరుంది కదా ఏమని మాట్లాడుతావు. అక్కడ కుదరదు కదా, దేవుడు చూపిస్తాడా నువ్వు ఇచ్చిందంతా. అప్పుడేం చేయాలి? ఇంకా నువ్వు లక్షన్న కట్టాలి, లేదా నువ్వు నరకానికైనా వెళ్ళాలి. లక్ష ఎట్ట కడతావు? నువ్వు సంపాదించిన భక్తిలో పరిచర్య చేసావో, సువార్త చెప్పావో, ప్రార్థన చేసావో, చందా చేసావో, ఏదో చేస్తావు, భక్తి చేసుకుంటావు కదా, మూట కట్టుకుంటావు కదా కొంచెం. ఆ భక్తిలో ఆ లక్ష తాలూకు వాడికి అప్పచెబుతాడు, నరకంలో ఉన్నవాడికి. అప్పుడు వాడి నరకం శిక్ష తగ్గొచ్చు, నరకంలో వాడి యాతన తగ్గొచ్చు. నరకంలో కూడా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఉంటుంది. వెలుపటి చీకటి, గాఢంధకారం, పురుగులు, భయంకరమైన క్రిములు, భయంకరమైన అగ్ని గంధకాలు. నరకంలో కూడా తేడాలు ఉంటాయి. ఇంత సేవ చేసి పాస్టర్ గారు పోయినప్పుడు కూడా నరకంలో అయితే అట్ట కొద్దిగా గ్యాప్ ఇద్దాం ఆయనకే. అర్థమవుతుందా మీకు? తేడాలు ఉంటాయి. నీ లక్షలో ఆ మహిమను వాడికి ఇస్తాడు. ఇస్తే పర్లా, పోతే పర్లా. ఆ లక్షతోనే మనం సంపాదించుకున్న భక్తి కూడా పోయిందనుకో, నెక్స్ట్ మన ప్లేస్ అక్కడికి ఇంకా చెప్పరైందండి. అది అందుకని భూమి మీద ఉన్నప్పుడు లెక్కలన్నీ సబ్ చేసుకోండి. అప్పుడు ఏం చేయాలా? అప్పు చేయకూడదు. అప్పు చేస్తే పని జరగట్లేదు అన్నయ్య, తప్పదు, ఏం చేస్తాం, నీకైనా అదే నాకైనా అదే. మరి నువ్వు చేసా మరి నేను కూడా చెబుతున్నాగా, నాకు కూడా అదే. అందుకనే మనము ఎవరికి రుణం ఉండకూడదు. అందుకని తొందర లెక్కలు కట్టేసేయండి. యేసు రక్త విజయ్. హల్లెలూయా. స్థలాలుంటే తెగనమ్మండి, పొలాలుంటే తాకట్టు పెట్టండి, అప్పులైతే తీర్చుకోండి. యేసు రక్త విజయ్. నా మాటేనండి. అప్పులు ఉండకూడదు, శత్రుశేషం, రుణశేషం ఉండకూడదు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందుకే యేసయ్య అంటారు, మీ ధనమును పరలోకంలో పెట్టుకోండి, మీ మహిమను పరలోకంలో దాచుకోండి, అది పరిచర్య చేయండి, భక్తి చేయండి, ప్రార్థన చేయండి, నీతిని బట్టి బతకండి, అది మీ మహిమను గొప్ప చేస్తుంది. అందుకు మన పితరులందరూ భక్తిలో నలిగిపోయి భక్తి పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సంపాదించుకోవడం చేతగా కాదు, లోకాన్ని ఎంజాయ్ చేయలేక కాదు, లోక సంబంధమైన ఫ్యాషన్లో బతకలేక కాదు. వాళ్ళు గుర్తుపట్టే రాజ్యం పొద్దుగులు ఇదే పని. ఎంత సంపాదించినా అదే, ఎన్నేళ్ళైనా అదే, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా అదే చొక్క, అదే ప్యాంట్, ఇంకా 10 ఏళ్ళైనా అంతే. మనిషి అన్నాక కొంచెం భయభక్తి ఉండాలి. అల్లలు చెప్పండి. దేవుడి మందిరం ఉండాలా, భక్తి ఉండాలా. ఏం పిచ్చోళ్ళు అనుకున్నా, 12 ఏళ్ళకి ఒకసారి పోయి తొక్కుంటా, తన్నించుకుంటా, నలగదొక్కుంటా, గుండు కొట్టుకొని వచ్చేది, పుష్కరాలు పోయి మునిగి వచ్చేది, తిరుపతి పోయి గుండు కొట్టించేది. ఆయన తెలిసిన దాంట్లో ఆయన పోతుండు. ఇది తెలిసినప్పుడు నాలాగా వెంకటేశా అని పిలిపించుకున్నాడు, జాన్సన్ బెదర్ అంటాడు. అంతే, తెలుసుకున్నప్పుడు వస్తారు, తెలియనప్పుడు వెళ్తారు. ఏదో ఒక మార్గంలో భక్తి అయితే ఉంది. భక్తి ఉండాలి, మనిషికి భక్తి ఉండాలి. నిజంగా మనమేమి భక్తి చేస్తున్నాం కానీ అసలు ఆల్ది సోమవారం ఒకటికి, మంగళవారం ఒకటికి, బుధవారం ఒకటికి, గురువారం ఒకటికి, శుక్రవారం ఒకటికి, శనివారం ఒకరికి, ఆదివారం కూడా ఉందా? ఆదివారం లేదా? ఆదివారం సెలవులే. కరెక్ట్ గో. నిజమే. అసలు సిసలు అది మర్చిపోయాం మనం. ఉంది, వారం అంతా ఉంది వాళ్ళకి. మనకన్నా దేవుడు కనికరించి ఒక్కరోజే పెట్టిండు. కొంతమందికి అది కూడా చేయించాదు కబ్బాదు. ఇది భక్తి యొక్క ఉద్దేశం. టోటల్గా ఆయన సారాంశం ఏంటంటే, నరహత్య అంటే ఏంటంటే, మరలా మీలో కొన్ని ప్రశ్నలు రావచ్చు, అది కూడా సమాధానం కన్క్లూజన్ ఇస్తున్నాను, నేను ముగిస్తున్నా. అనే మరి నరహత్య చేయొద్దని చెప్పాడు కదా, మరి దావీదు యుద్ధం చేసినప్పుడు 100 మందిని చంపాడు, దేవుడు కూడా అనేకులను చంపాడు. మరి ఇదేంది అన్నయ్య? చూడండి, ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా చేసేదాన్ని నరహత్య అంటారు. ఒక ప్రభుత్వం అధికారంతో చేసేదాన్ని శిక్ష అంటారు. అది హత్య కాదు. ఇప్పుడు ఉరి శిక్ష వేస్తారు, అది నరహత్య కాదు, అది శిక్ష. మరణ శిక్ష వేస్తారు, చంపేస్తారు మనిషిని, అది హత్య కాదు, శిక్ష. మన వ్యక్తిగత అహంభావాన్ని నెరవేర్చుకోవడానికి చేసేది హత్య, దాన్ని నరహత్య అంటారు, దాన్ని శిక్ష అంటారు. కాబట్టి దీనికి సంబంధం లేదు. యేసు ప్రభు చెప్పినటువంటి నరహత్య ఏంటంటే, చివరికి ఒక మాట చదువు, నేను ముగించేస్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి.
తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చాలండి. నరహత్య చేయవద్దు. ఏమిటయ్యా నరహత్య అంటే? తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. అంతే. మనం ఎవరిని ద్వేషించకూడదు. నీ పక్కన ఒక వ్యభిచారి కూర్చున్నా మందిరంలోకి వచ్చింది కాబట్టి ఇంకా ఆమెను ప్రేమించాల్సిందే, దేవుని ప్రేమకి పరిచయం చేయాల్సిందే. సహోదరుడైనా సహోదరైనా, తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా మనం ద్వేషించకూడదు. వాళ్ళని ప్రేమించాలి, దేవుని మార్గంలో నడిపించాలి. వాళ్ళనే మనం ద్వేషించకూడదంటే మరి మన సంగతి? చాలామందికి ఈ సహోదరుడు అంటే ఎవరో తెలియదు. లోకమంతా సహోదరులే అనుకుంటారు. తండ్రి చిత్తము చేసే వాళ్ళు ఎవరో వాళ్ళే మన సహోదరులు. గట్టిగా చెప్పండి. తండ్రి చిత్తము చేసేవారు అంటే భక్తులు, సహోదరులు. వారిని మనం ప్రేమించాలి, వారిని ఎవరిని ద్వేషించకూడదు. కానీ నేడు అలాంటి పరిస్థితి ఉందా? ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళకి ఈ సంఘాన్ని వాళ్ళు నచ్చరు. అవునా కదా? ఆ మినిస్ట్రీ వాళ్ళకి ఈ మినిస్ట్రీ నచ్చదు. మరి దీన్ని ఏమంటారు? నరహత్యే. మనం అట్లా ఉండొద్దు. మనది యూనివర్సల్ చర్చ్. హల్లెలూయా. అందుకే మన ప్రార్థన కూడా అన్ని సంఘాల గురించి చేస్తాం. అందరి సఖ్యత గురించి, అందరి ప్రేమ గురించి చేస్తాం. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే అదే పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. మొదటి పత్రిక 4:20లో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడుగును, తాను చూసిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఆమేన్. ఇది కన్క్లూషన్. ఏది నరహత్య అంటే సహోదరుని ద్వేషించటమే నరహత్య. మనం ద్వేషించడానికి వీల్లేదు. భయంకరమైన వ్యభిచారి పట్టబడి రాళ్లతో కొడుతుంటే యేసయ్య వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దానికి ఏందండి? ఇంకా నన్ను పాస్టర్ గారు అడిగారు. నేను ఏదో ముగిద్దాం అనుకున్నా, నేను మాటలను వచ్చేస్తా ఉన్నాయి వాయమ్మ. నన్ను పాస్టర్ గారు అడిగారు, ఓ భయంకరమైన వ్యభిచారి మీ చర్చికి వచ్చింది. ఎంత వ్యభిచారి అంటే ఆ ఊర్లో అందరికీ తెలుసు, అందరితో పాపం చేసింది ఆ అమ్మాయి. అమ్మాయికి మారు మనసు వచ్చి యేసుప్రభు నమ్ముకొని మీ చర్చికి వచ్చింది అన్నాడు. ఆ మంచిదేగా, ఉద్యోగంగా చదువుతున్నా, మంచిదేగా. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు ప్రేమించగలుగుతావా? నేను ఎందుకు ప్రేమించానన్నా బ్రహ్మాండంగా ప్రేమిస్తానన్నా. సరే ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలుగుతావా అన్నాడు. చచ్చింది గొర్రె. మీకు అర్థమైందా? ఆ అమ్మాయిని ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ప్రేమించగలుగుతావా అంటే ప్రేమించగలనన్నా. మరి అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలుగుతావా అంటే నా మైండ్ పోయింది. నేనేం చెప్పాలి ఇప్పుడు ఆయనకి? చేస్తానన్నాను ఉత్త గంభీర మేకపోతు మాటలు చెప్తే కుదరదు. ఎవడు చేసుకుంటాడా? ఎవడు చేసుకుంటాడా? ఊర్లో వాడు ఎవడన్నా ఆ అమ్మాయి జీవితం అందరికీ తెలుసు. చేసుకుంటాడు, చేసుకోడు. ఇప్పుడు నేను ఆత్మ సంబంధంగా పరిణితి చెందిన సేవకుడిగా ఆత్మీయులైన మీలో ఒక యవనస్తుని ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటారు బాబు, ఆత్మీయురాలు అన్నాను అనుకో, తెచ్చి మానేస్తారు కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. అది ఈ తరం భక్తి. కానీ యేసయ్య అంటాడు, నీ కనబడే నీ సహోదరుని క్షమించి ఆమె పాత జీవితాన్ని దేవుడు సముద్ర అగాధాల్లో వేసి నూతన పరిచాడని నువ్వు నమ్మితే ఆ అమ్మాయితో జీవితం పంచుకోవడానికి నీకు ఏమైంది అంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ కంటిలో కనబడే ఆ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు. ఇప్పుడు నీలో దేవుడి ప్రేమ ఉందనేది అబద్ధం. ఇది పురుషుడికైనా వర్తిస్తుంది, స్త్రీకైనా వర్తిస్తుంది. మన కంటికి కనబడే ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుర్మార్గురాల్ని, ఒక పనికి మాలిన వ్యక్తిగా ఎంచిన ఒక వ్యక్తిని, పనికిరాని వ్యక్తిని దేవుడు యోగ్యంగా ఎంచినాక, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవజనుడు పౌలు గారు అంటారు, నేను ఒకప్పుడు దూషకుణ్ణి, హింసకుణ్ణి, పనికి మాలిన వాడని నన్ను పనికొచ్చే పాత్ర చేశాడు. నేను కూడా ఆ మాట చెప్తా, నన్ను పనికిరాడన్నారు. పోయిన వారం మీరే సాక్ష్యం అన్నారు. ఎట్ట బతుకుతాడరా వీడు, తెలివితేటలు లేవన్నారు. దేవుడు ఈరోజు ఒక పాత్రగా ఎంచుకొని గణపరిచి నిలబెట్టాడు. దేవుడు పనికిరాని దానికి పనికొచ్చేవాడంటే ఇక నువ్వెవరు? వీడు పనికిరాడని చెప్పడానికి, జ్ఞానం లేదని చెప్పడానికి?
పాపి అనడానికి, నిరాకరించడానికి. అలా నిరాకరించేవాడు దేవుని భక్తిలో ఉన్నాడనేది అబద్ధం. దుర్మార్గంగా ఎంచకూడదు. కొంతమందిలో మారు మనసు పొందినా అలాంటి క్రియలే కనబడతాయి. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అట్లాంటి అమ్మాయి వచ్చింది అనుకో, మారు మనసు పొందింది, మొదటి బాగానే ఉంది, అంత బాగానే ఉంటుంది. కానీ అమ్మాయి రోజులు గడిచే కొద్ది మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, పాత మనసులోకి, పాత అలవాట్లోకి వెళ్తుంటుంది. మరి అట్లాంటి వాళ్ళ సంగతి ఏందన్నా? అలాంటి నీ క్రియలు కంటబడినప్పుడు, అది యథార్థంగా జరిగినప్పుడు నీ అంతరంగంలో పెట్టుకొని నువ్వు దూరంగా ఉండటమే. దాన్ని నలుగురు మధ్యలో చెప్పడానికి వీల్లేదు, సంఘంలో ప్రకటన చేయడానికి వీల్లేదు. అవసరమైతే వ్యక్తిగతంగా గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దేవుణ్ణిలో కొనసాగేటట్లు చేయాలి. అంతే తప్ప వేరే ఒక అవకాశం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నీ సహోదరి విషయంలో, నీ సహోదరుడి విషయంలో నువ్వు దూషణకరమైన మాట్లాడకూడదు. పనికిరాని వాడని ఎంచకూడదు, వాడిని ద్వేషించకూడదు. అలాంటి వాడు నరహంతకుడితో సమానమంట. అందుకని మనం తొందరపడి మాట్లాడకూడదు. ఈ తరం, ఈ భక్తి కరువు అయిపోయింది. ఇప్పుడంతా ఫ్యాషనెట్గా మారిపోయాడు, హైబ్రిడ్ విశ్వాసులు అయిపోయారు. ఇలాంటి లోతైన మాటలు విని మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని ప్రకారం నడిచేటువంటి సాక్ష్యాలు లేవు, జీవితాలు లేవు, పాస్టర్ లేరు, విశ్వాసం లేరు. కానీ వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకు అనవసరం. మనమైతే దేవుని మాటలు మనసులో పెట్టుకొని ఎవరిని విడనాడకుండా, ఎవరిని త్రోసివేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ అందరినీ సఖ్యమైతే ప్రేమగా, సమాధానంగా పలకరించి, పరామర్శించి, నీకు చేత అయితే ఇవ్వు, చేత కాదా నీ దగ్గర పెట్టుకో, నీకు ఇచ్చే మనసు లేదా అమ్మా నా దగ్గర లేదు, దూరంగా ఉండు, అంతే. అందుకని ఇచ్చి ద్వేషించడం తప్పు, పిలిచి అవమానించడం తప్పు, చేర్చుకొని పగబెట్టుకోవడం తప్పు. ఎదిగేవాడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎదుగుతాడు. కూలిపోయేవాడు దేవుడు కూలుస్తున్నాడు, కూలిపోతాడు. నువ్వు నేను మధ్యలో విరోధమైన మాటలు మాట్లాడకూడదు. ఎదిగేవాడిని బట్టి ఈర్ష్యపడకూడదు, కూలిపోయేవాడిని బట్టి అతిశయపడకూడదు. ఏ స్థితిలోనైనా దేవుని కృపను బట్టి మనం ఆనందించుదాము గాక. కాబట్టి నరహత్య చేసే స్వభావం మనలో కనుక ఉంటే దయచేసి మారు మనసు పొందుదాము గాక. అందరినీ ప్రేమిద్దాం, సమాధానంగా ఉందాం. చేతనైతే చేద్దాం, చేత కాకపోతే మనం చూసుకుందాం. అంతేగాని విరోధమైన మనసు, మాటలు యేసు నామములో దూరం అయిపోవును గాక. కాబట్టి ఇంతకాలం నేను చాలా మందిలో విన్నాను, చూశాను, అది మీకు కూడా తెలుసు. ఇక మీదట అలాంటి స్వభావం తొలగిపోవాలి యేసు నామములో. సఖ్యమైతే అందరితో సమాధానంగా, ప్రేమగా బ్రతుకుదుము గాక.